முன்னந்திருவாய் மொழிப்பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமான தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. முன்னம் குறவோர் முடிந்த வசனங்கள் தம்மை மிக கொண்டு கற்றோம் தம் உயிர்க்கு மின்னணியா சேரச் சமைத்தவரே சீர் வசனபூஷணம் என்னும் இத்தலை கிட்டார் பின். ఈ పాసురం అనేది 54వ పాసురం. ఈ పాసురంలో ఈ శ్రీవచన భూషణం అనే పేరు ఎలా ఇచ్చారు, ఎవరిచ్చారు అని చెప్పి ఈ పాసురంలో విచారించుకొని, లేదు ఆ శ్రీవచన భూషణ కర్త ఎవరు, పిల్లలోకాచార్య కదా, ఆ పిల్లలోకాచార్యరే ఈ పేరు ఇచ్చారని చెప్పి ఇవన్ననియా చేరచ్ సమైத்தவரே శ్రీర్ వసనభూషణం ఎన్నం పేరు ఇక్కలై కిట్టార్ అని చెప్పి ఆశ్చర్యమైన పాసురం. అయితే ఈ పాసురం చూడక ముందు మొదట మన సంప్రదాయం, ఈ సంప్రదాయంలో ఆచార్య అభిమానం ప్రధానం పెట్టుకుంటాం. ఆచార్య అభిమానం ప్రధానం అంటే అప్పుడు భగవంతుడి దగ్గర మనం ఆ భగవంతు అభిమానం పెట్టుకోవాల్సిన పర్లేదా, ఆ భగవంతు అభిమానం అక్కర్లేదా అని చెప్పి ఆ ప్రకారం మనకి వచ్చి ఇదంతా తెలుస్తుంది. దీంట్లో ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు ఉత్తాలక ఆచారుడు, ఉపకారక ఆచారుడు ఉదయం చూసాము. ఉత్తాలక ఆచారుడు అంటే ఎవరు, ఉపకారక ఆచారుడు అంటే, ఉపకారం అంటే మనకి సమాశ్రీన స్వామి ఆచార్యుడు, ఉపకారక ఆచారుడు అంటే. ఉత్తాలకం అంటే స్వామి ఎంబెరుమన్నారు, ఆయన ఉత్తాలక ఆచారం. ఆయన పిరాటి ద్వారా పోయి పిరాటి నుంచి భగవంతుని చూపించి దాని తర్వాత మనవంతుడి ద్వారా మనకి మోక్షాన్ని పొందేస్తాడనేది ఉదయం చూసాం. ఇదిగా ఒక పరంపర అని చెప్పాను. అయితే దీంట్లో భగవంతుడి మనం తిరువడి పట్టుకొని ఆయన ద్వారా మనం మోక్షానికి పోవాలనుకుంటాము. అదిదా శరణాగి చేసేది ప్రపన్నుడు ప్రభక్తి అని చెప్తాను. సరే స్వామి, ఆ ప్రభక్తి ఉంటుంది కదా, ఆ ప్రభక్తి అనేది పూర్తిగా మన మీద ఆ నమ్మకం వస్తుందంటే రాదు. ఎందుకంటే భగవంతుడు స్వతంత్రుడు. స్వతంత్రుడు అంటేనే అతను ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఉదయం చూశాడు. మనకి ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు. ఇప్పుడు ఇవ్వకుండా పోలేదు, ఇవ్వకుండా పోయాడంటే అప్పుడు అతనికే కదా స్వామి. అంటే మనం చేసిన కర్మ అందువల్ల అతను ఇవ్వలేదు. అతను ఏదో మన మీద ఏదో కోపం వల్ల ఇవ్వలేదు కాదు, కోపం ఉన్నది. ఆ కోపం వచ్చిన దానికి రీజన్ ఎవరు? మనం అంత బాగా దుర్మార్గుడుగా ఉండున్నాము, అందువల్ల ఇవ్వలేదు. అయితే ఎంతదా మన పాపిస్తోడుగా ఉన్నా కూడా మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వాలనుకుంటే భగవంతుడు ఇచ్చిండొచ్చు. కొన్ని మందికి ఇస్తున్నాడు, కొన్ని మందికి ఇవ్వటం లేదు. మనకి దాని మీద ఎట్లాంటి ఒక నమ్మకం పూర్తిగా రానుంటుంది. ఎందుకు రానుంటుందంటే స్వామి తన స్వతంత్రుడు. ఒక ఫ్యామిలీ ఉండదు అనుకోండి, దాంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఒక ఉంటాడు, పెద్ద ఆయన చెప్పిన ప్రకారం అందరూ ఉన్నదా, ఎవరైనా కొడుకులు కానీ, కోడలు కానీ, భార్య కానీ అందరే అంత మాత్రం ఆయన టెర్రర్గా ఉంటాడు. అయితే ఆయన సత్యంగా ఉంటాడు, శాస్త్ర ప్రకారం ఉంటాడు, అన్ని చేస్తాడు. ఇప్పుడు ఏదన్నా ఇంట్లో ఏదైనా ఒక పని చేయాలనుకోండి, పిల్లలంతా ఈ మాట చేయాలంటే అప్పుడు ఆయన ఏం చెప్తారో తర్వాతే ఆయన అభిప్రాయం తెలుసుకోవాలి కదా. ఆయన దగ్గర మాట్లాడేదానికే భయంగా ఉంటుంది, అంటే ఆయన టెర్రర్గా ఉంటాడు, అంత భయం. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళతో అన్ని కలిసి మాట్లాడు, ఎట్లా చేయాలా, ఏం చేయాలా, అందరిపై నెమ్మదిగా అడగతా ఉంటే ఆయన ఒప్పుకుంటేనే ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకుండానే పోవచ్చు. అదంతా కాదు నేను చెప్పిందే అని చెప్పి ఎవరు చేయటానికి వీలు లేదు అని చెప్పేది ఆ కాలంలో. ఈ కాలం స్వామి అదంతా ఏం లేదు స్వామి, తండ్రియా ఇంద్రియా తల్లియా అదంతా లేదు, నేను చెప్పింది అని చెప్పింటే ఇప్పుడు వేరు అని చెప్తే ఆ కాలంలో. ఆ ప్రకారం ఏం లేని ఈ తండ్రికి స్వతంత్రుడుగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండొచ్చు, దానిపైన ఈయన స్వతంత్రం ఉండదు కాదు. అట్లా ఉన్నప్పుడు ఇతనికే ఇంత స్వాతంత్ర్యం ఉండాలంటే అది స్వాతంత్ర్యం అనేది ఎట్లా ఆయనకి స్వాభావికం కాదు. ఈ స్వాతంత్ర్యం అనేది ఆయనకి వచ్చింది, ఆయనకి స్వాభావికం. ఇది పరతంత్రుడైన ఒక స్థితిగా ఆయన స్వాభావికం. సరే స్వామి, స్వాతంత్ర్యం అంటే ఏంటి, పరతంత్రుడు అంటే ఏంటి?
ఈ శబ్దాలంతా కొంచెం బాగా తెలుసుకోవాలి. ఇది సంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. స్వతంత్రుడు, పరతంత్రుడు. స్వతంత్రుడు అంటే ఎవరి మాట వినరు. ఆయన తీసిందే ప్రధానంగా ఇది 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 నేను డిజైన్ చేశాను, ఇదే నాకు అని చెప్తారు కదా, అదిదా స్వతంత్రుడు వేరు. ఎవరి మాట వినడు, ఆయన ఇష్టంగా చేస్తాడు, స్వతంత్రుడు. పరతంత్రుడు అంటే ఆయన ఇష్టంగా చేయను కాదు. ఈయనకి ఎవరు స్వామియు, ఈయనకి ఎవరు యజమానుడు, ఈయనకి ఎవరు ఈ ప్రకారం ఈయన ఎవరు తీసుకొచ్చారు, ఆయన చెప్పిన మాట వినాలా, ఆయన కోసం నేను ఉండాలా, అది పరతంత్రుడు అని పేరు. ఇప్పుడు మనమందరూ పరతంత్రుడు. మనకి యజమానుడు ఎవరు? శ్రీమన్నారాయణ. అయితే మనకు పరతంత్రుడు అనే యొక్క స్వభావం అనేది స్వాభావికం. మనకి ఎప్పుడు పరతంత్రుడైన స్వభావంగా ఉండాలి. అయితే మన స్వతంత్రుడుగా ఉంటాము, దాన్ని తీసుకొచ్చుకుంటాము. మన దగ్గర లేదు, అది మన దగ్గర లేదు, తీసుకొచ్చుకుంటాము. అయితే భగవంతుడికి స్వతంత్రుడనే ఒక స్వభావం అనేది ఆయన దగ్గర ఎప్పుడు ఉంటుంది. అతను స్వతంత్రుడు, అహమేవ పరంతత్వం అంటారు. ఆ స్వతంత్రుడు అనే ఒక భావం ఉన్నప్పుడు ఏదైనా ఎప్పుడైనా ఎట్లయినా చేయొచ్చు. సరే స్వామి, దీనికి ఇప్పుడు మీరు ఏం చెప్పని వస్తున్నారు? ఆయన దగ్గర మీకు సందేహాలతో వస్తుంది. నాకు మోక్షం కావాలా, ఇచ్చేస్తాడంటే ఇచ్చుడే స్వామి అంటే ఇస్తాడు. సరే, నేను చేసిన పాపాలు చూస్తే అది ఇచ్చేట్టుగా తెలవలేదే. నా కర్మాన్ని చూసడానికి మోక్షం ఇవ్వడు, ఆయన కృపని చూసడానికి మోక్షం నాకు ఇస్తాడు. ఇప్పుడు నా కర్మాన్ని చూస్తారా, ఆయన కృపని చూస్తారా, తెలవదే. అదే కదా ఇప్పుడు పెద్ద భయం. ఏం భయం అంటే, నా కర్మాన్ని చూశాడు అనుకోండి, సంసారంలో తొయ్యాల్సిందే. అంటే అంత పాపిస్తోడుగా నేను ఉన్నాను, అది నాకే తెలుస్తుంది ఉన్నాను. అదే ఆయన కృపని చూశాను అనుకోండి, ఆయన అరుళ్ అంటే ఎన్నో అరుణ్ ఇప్పుడు చూసాము ఉదయం కూడా, అరుణ్ కృప, ఆయన దయ, దాన్ని చూశాను అనుకోండి, నేను ఎంత పాపిస్తోడుగా ఉండి అదంతా నేను తీసుకుపోతాను, నా ఇష్టం. ఎవరన్నా అడగతారా? ఎవరు అడగరు. ఏం చేయదు, అది స్వతంత్రుడు. అయితే అటు మనకు ఏమవుతుందంటే, ఈ స్వతంత్రుడనే భావం ఒక విధంలో మనకి మంచిదిగా ఉండదు. ఆ స్వతంత్రుడనే భావం ఇంకో విధంలో మనకి, ఓ నన్ను ఇక్కడ తోచేసి అంటే ఏం చేసేది, అది మనకు ఉండదు. ఇప్పుడు ఉండొచ్చా వద్దా స్వామి? ఉండాలి. ఉంటేదా నే మోక్షానికి పోనవద్ది. లేదు ఇప్పుడు ఆ స్వతంత్రుడి భావం ఉండదా, నాకు ఇవ్వలేదని చెప్తున్నా అంటే, నువ్వేం చేసావు? ఏదైనా చేసి ఉన్నావా? ఏం చేయలేదు. బాగా దుర్మార్గుడు ఏమేమి పని చేయాలో అన్ని పని నువ్వు చేస్తున్నావు. అప్పుడు నీకెట్ట అతను దయ ఉంటే కూడా ఎట్లా నీకు ఇస్తాడు? అందువల్ల స్వతంత్రుడుగా ఉంటే కూడా ఇవ్వలేడు అని చెప్పేసాము. సరే స్వామి, అయినా కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఏం లేదు. ఇప్పుడు భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తాం, నాకు తీసుకోపోతే తీసుకుపోతే పోతాడు. అదే ఆచార్యుడి దగ్గరకు ఏమనుకోండి, ఆయన కూడా మనకి మోక్షం ఇస్తాడు. ఇస్తాడా స్వామి? ఇస్తాడు. ఎలా ఇస్తాడో వెనకాల చూస్తాడు. ఆయన ఈ ప్రకారం ఉండడు. ఆయన దయే నాకు చూపిస్తాడు, ఆయన కృపయే నాకు చూపిస్తాడు, మోక్షం ఇస్తేస్తాడు. భగవంతుణ్ణి చేతులు పట్టుకున్నాం అనుకోండి, ప్రార్థన చేసామంటే భగవంతుని పట్టుకున్నట్టు అర్థం. అదే భగవంతుడు తిరువడి పట్టుకొని ప్రార్థన చేసుకుంటాం అనుకుని, ఆ తిరువడి స్థానంలో ఆచార్యులు ఉండారు, ఆచార్యులను పట్టుకున్నట్టు అర్థం. సామాన్యంగా కొన్ని మందిలో ఏదో ఒకరితో నాకు డబ్బులు కొంచెం కావాలా, 10,000 కావాలా, కొంచెం డబ్బులు ఇవ్వయ్యా అని చేతులు పెట్టుకు అడిగాను. అతను ఏంది, నా దగ్గర డబ్బులు లేదు, ఇతను డబ్బులు అడుగుతున్నాడు, మళ్ళీ తిప్పిస్తాడా కూడా తెలియదు, ఇవాళ అని చెప్పి చేతులు ఇట్లా ఇది వేసిపోతా ఉంటాడు. అదే ఆయన కాళ్ళు పట్టుకున్నాను అనుకోండి, అప్పుడు ఇతరుడు ఇదిలిపోయేదానికి ఆయనకి శ్రమంగా ఉంటుంది. కాళ్ళు పట్టుకున్నాడు, ఇదే ఇచ్చేస్తాం, పాపం ఇచ్చేస్తాం అని చెప్పి కూడా ఆ ప్రకారం కాళ్ళు పట్టుకునేదా ఆచార్యుని తిరుగుడు పట్టుకునేది, చేతులను పట్టుకునేదా భగవంతుని తిరుగుడు పట్టుకునేది. ఇప్పుడు కాళ్ళు పట్టుకోవాలా, చేతులు స్వామి కాళ్ళే కదా పట్టుకోవాలా అని చెప్తున్నా. అట్టయితే మనకి ఇదంతా తెలిసిన విద్య. అయితే దీంట్లో భగవంతుడి దగ్గరికి పోతే కొంచెం మనకి సందేహాలు వస్తుంది. ఎట్లా ఉంటుందంటే, ఒక స్వామి దగ్గర ఏం చెప్పారంటే, ఇదే స్వామి నీకు దక్కిత అంత దాహం కావాలి, ఆయనకి మంచినీళ్ళు అంత దగ్గరగా ఉండాలి, ఎല്ലാം తీసుకోవాలి కదా. సరే చెంబులు తీర్థం తీసుకొచ్చి చెంబు తీసుకుంటే
అది చూసేసి చెంబులు తీసుకొని తీర్థం మంచి తీర్థమే కాదు, ఇది నాకు పట్టుకోలేదు అని కింద పోసేసాడు. ఇదేం దాని శుద్ధి లేదు, ఇది ఏం లేదు, ఇది నాకు పట్టుకోలేదు, ఇది ఏం మంచి తీర్థమే కాదు కింద పోసాడు. ఏది స్వామి మంచి తీసుకుంటే ఆకాశం నుంచి వస్తుందా చూస్తాం. పైకి ఆకాశం నుంచి వర్షాలంతా వస్తుంది కదా, ఆ తీర్థం వస్తే నేను తాగుతానంటే ఎప్పుడు వస్తుంది తెలవదు. అది ఎండాకాలం అయితే అది ఎండాకాలం ఇంకా మనకి ఒక్కొక్క మన చైత్ర మాసం వైశాఖ మాసం అయితే ఎక్కువ ఎండ పడుతుంది. ఆ కళ్ళ వర్షాలు వస్తుందా, ఎప్పుడో ఒక టైం వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలియదు. ఈయనకి ఇప్పుడే దాకం దప్పిక కావాలంటే దొరకద్దా. అప్పుడు చేతిలో దొరికిన ఆ మంచినీళ్ళని కింద పడేసి ఆకాశాన్ని చూస్తున్నాడు. దొరుకుతుందా? ఆకాశాన్ని చూస్తున్నంటే భగవంతుడు చూస్తున్నాడు అర్థం. చేతిలో దొరికిన మంచినీళ్ళు ఏది? ఆచార్యుడు. ఆ ఆచార్యుడు మన పక్కనే ఉన్నాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, ఏమి మనకి తెలవనే తెలవకుండా అది కావాలి, అది కావాలి, అది కావాలంటే చూసినారా? అది కూడా ఆచార్యుడు చూసిన చూస్తే ప్రత్యక్షం తెలిసనే, ప్రత్యక్షే గురువస్తుత్యగా అంటారు. ప్రత్యక్షంగా చూసిండానే అని చెప్తాం కదా, అందువల్ల అది తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, అందువల్ల భగవంతుడిని మీరు ఎతికేదానికన్నా అది దొరకదో తెలవదు, ఆచారాన్ని మీరు పట్టుకోండి, మీ కార్యం పూర్తి అవద్దు అని చెప్పి తిరులోకాచారి ఈ శ్రీవచనమూర్తిలో చెప్తున్నారు. అయితే ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలా, ఎంత ప్రమాణాలు ఎత్తి ఉండాలా, ఎన్ని శాస్త్రవాక్యాలు ఎత్తి ఉండాలా. ఈయనగా చెప్పకూడదు, శాస్త్రం ఈ ప్రకారం చెప్పింది కదా, పెద్దోళ్ళ అనుష్ఠానంలో ఉండదా, అదే ప్రకారం ఎవరన్నా చేసినారా, ఇది చూడాలి కదా. అప్పుడు ఈయన ఈ ప్రకారం చెప్పాలంటే సామాన్యం కాదు, ఎంత ఈయన రీసెర్చ్ చేసి ఉండాలా. రీసెర్చ్ చేసి ఆ శాస్త్రం ఏం చెప్తుందో అది శాస్త్రంకి వ్యతిరేకంగా ఉండకూడదు, శాస్త్ర సమ్మతంగా ఉండాలా. అటు ఈయన చెప్పే మాట శాస్త్రం చెప్పున్నట్టు ఉండాలా, చెప్పకుండా ఉన్న మాట ఈయన చెప్పకూడదు. అదే ప్రకారం ఇంకోటి ధైర్యం కావాలా. స్వామి అది ఎట్లా స్వామి చెప్పేది? భగవంతుడు వద్దండి, ఆచార్యని పట్టుకో చెప్పనవద్దా? చెప్పను కాదు కదా. అట్లాంటి గ్రంథందా శ్రీవచన భూషణము. ఇప్పుడు ఈయన 18 గ్రంథాలు, దీని ముందు పాసంలో చూశాను, 18 గ్రంథాలు అనుగ్రహించాడు. దాంట్లో ప్రధానం శ్రీవచన భూషణం, దానికి ఉన్న వైభవం దేనికి లేదని చూసేసాము. సరే స్వామి, ఇప్పుడు ఈ రహస్యం ఉంటదే, ఈ రహస్య త్రయంని పేరు తిరుమంత్రమేమి, ద్వయమేమి, చరమశ్లోకమేమి, ఈ మూడుకి ఒక కిరీటం పెడితే ఎట్లా ఉన్నాం, ఆ కిరీటం పెట్టినట్టుగా శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం మహాశాస్త్రం పేరు. ఈ మహాశాస్త్రం ఏం చెప్తుంది? ఆచార్య అభిమానమే ఉత్తారణ చెప్పింది. దీంట్లో ఆశ్చర్యమైన ఒక సూత్రం, ఆ సూత్రంలో ఇదంతా ఇప్పుడు అడిగిన చెప్తేనే చేతుల్ని పట్టుకుంటే వదిలేయచ్చు, కాళ్ళు పట్టుకుంటే వదలం కాదు చెప్పాను. అదన్నీ ఈ శ్రీవచన భూషణం వచ్చిన ఎగ్జాంపుల్తో అడిగి చెప్పిన నాకుగా తెలవదు. అదే ప్రకారం చేతులు ఇచ్చిన చొంగులో ఉండే నీళ్ళు, ఆ నీళ్ళు తాగకుండా ఆకాశంలో నీళ్ళు వస్తుంది, అదిను ఆ శ్రీవచన భూషణ చెప్పి ఆ సూత్రం ఉండదు. ఆ సూత్రం చూసి చెప్పాను, దాని తెలిసింది. సరే స్వామి, ఇప్పుడు ఆచారాభిమాని జీవాత్మ ఉత్తారకం చెప్పాను కదా. అటైతే ఏమి, ఈ సంసారానికి బయట వచ్చి ఇంక పుట్టడం అనేది లేకుండా, ఇంకా సంసారం లేదు, శరీరం లేదు, నలమందమిల్లదో నాడని చెప్పి ఆ శ్రీవైకులను ప్రాపించుకొని అక్కడ పూర్తిగా అనుభవజన కీర్తికార పంచీలం చేస్తారని తెలుస్తుంది. సరే స్వామి, అప్పుడే మోక్షం జరుగుతుంది ఆచార అభిమానం. సరే, అటైతే భగవంతుడు అభిమానం ఉంటది కదా, ఆ భగవంతుడు అభిమానం ఇది ఇవ్వదా? అది చాలవా? జాగ్రత్తగా వినాలి మీట. మీరు కాలం కాలక్షేపంలో మా స్వామి చెప్తా ఉంటాడు, జాగ్రత్తగా విని ఒకసారి చెప్పాను అంతే, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. వినేసి ఏం చేస్తాడు, కాలక్షేపంతో అయిపోయిన తర్వాత దీనికి ఏం చెప్పాను, దీనికి ఏం చెప్పాను, దానికి ఏం చెప్పాను మళ్ళీ అడుగురు. అడిగిన తర్వాత అది తెలుసుకొని వెంటనే దానికి ఆన్సర్ చెప్పాలా, సమాధానం చెప్పాలా. చెప్పలేదంటే ఏం స్వామి అంటే, మళ్ళీ రేపు కాలక్షేపం ఉండాలి కదా, నువ్వు రాకూడదు. అడిగినప్పుడు చెప్పేది లేదు, మిమ్మల్ని అడగబోయేది ఉంటే వచ్చేటోళ్ళు ఎవరో ముగ్గురు వస్తున్నారు, అది కూడా రాకుండా పోతాను. ఎందుకు చెప్తానంటే ఆ కాలం ఈ ప్రకారం ఉండింది. ఎందుకు చెప్తానంటే అప్పుడు భగవంతుడు అభిమానం చాలా
భగవంతుడి అభిమానం వల్ల నాకు మోక్షం దొరకదా? ఆచార అభిమానం వల్ల ఉంది అంటే ఇప్పుడు అప్పుడు ఆచార అభిమానం ప్రధానంగా అవుతుంది. ఎందుకంటే భగవంతుడు అభిమానం అంటే ఏంది? ఏంటంటే ఇప్పుడు ఈ భగవంతుడు నేను ఇక్కడ సంసారంలో ఉండేదానికి ఆయనదా ప్రధానం, నాకు మోక్షం పోయేదానికి ఆయనదా ప్రధానం. అప్పుడు ఆయన రెండు పనులు చేస్తున్నాడు. నన్ను ఇక్కడే పడేస్తున్నాడు కదా, అది చేసేది ఆయనే. అదే నేను మోక్షానికి పోతున్నాను కదా, అది చేసేది ఆయనే. అప్పుడు మోక్షాన్ని ఆయన ఇస్తాడు కదా, ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడని తెలవదే, ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? అంతవరకు నేను శ్రమం పడాల్సిందే కదా, అందువల్ల అది సందేహం ఉంటుంది. అయితే ఇక్కడ నేను సంసారంలో ఇప్పుడు ఉన్నాను కదా, ఇప్పుడు సంసారంలో ఉండేది ఇంక ప్రధాన కర్త ఆయనే. అప్పుడు మనం కాదా స్వామి? అటైతే నేనేం చేయలేదా అంటే దీనికి సమాధానం ఏమంటే మనం చేసింది దానివల్లనే. అయితే మనం చేసినా కూడా ఆ చేసింది ఏం లేదు అని చెప్పి ఆయన తుడిచేసి నన్ను మోక్షానికి తీసుకుపోయే శక్తి అనేది, అట్లాంటి ఆయన భావం అనేది ఆయన దగ్గర ఉండదు, ఆయన చేయలే. అప్పుడు ఈ సంసారంలో ఉండేదానికి ప్రధాన కర్త ఆయనే, నేను మోక్షానికి పోయేదానికి ప్రధాన కర్త రెండు ఆయనే. అయితే ఆచార్య అభిమానం ఉండదే, అది నేను ఈ సంసారంలో ఉండేదానికి అతని ప్రధానం కాదు, అతని కారణం కాదు, అతను కాదు, హేతు కాదు. అప్పుడు ఎవరు? నేనే. అదే మోక్షానికి పోయేదానికి ఆయనే ప్రధానం. ఇప్పుడు చూడండి, భగవంతుడికి రెండు కారణం. అటైతే నేను ఉండాలంటే ఆయనే ప్రధానం, ఆయన వల్లనే ఉంటాను. నేను మోక్షానికి పోతున్నానంటే ఆయన వల్లనే పోతున్నాను. అదే ఆచార్య దగ్గర వచ్చేసామంటే నేను ఇక్కడ ఉన్నానంటే ఆచార్యుడు కాదు ప్రధానం, ఆయన ఏం చేయలేదు. అయితే నేను మోక్షానికి పోతున్నంటే ఆయన అనుగ్రహం వల్ల పోతున్నా. ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్కడ పట్టుకుంటాం? ఎవరిని పట్టుకుంటాం? అవును స్వామి, ఇక్కడ ఉండటానికి ఆచార్యుడు ఇక్కడ ఉండటానికి ఆయనకి నచ్చదు, మనల్ని ఇక్కడ పెట్టేది లేదు, ఆయన తీసుకుపోతాడు. అయితే భగవంతుడు అయితే ఏం చేస్తాడు? ఈ కన్ను పెడతాడు, తైకను తీసుకుపోతాడు. అయితే ఎట్లా తీసుకుపోతాడు, ఎప్పుడు తీసుకుపోతాడు, ఎక్కడ కింద పెడతాడు, అది మనకు తెలవదు. అయితే అప్పుడు మోక్షైక హేతు ఆచార్యుడు మోక్షం ఒకటే ఇస్తాడు, కానీ ఇక్కడ ఉండటానికి ఆయన ఏది చేసేది. అటైతే బంధమోక్ష కారణం భగవంతుడు, మోక్షానికి ఒకటే కారణం ఆచారం. బంధం అంటే ఏంటి? ఈ సంసార బంధం. ఈ సంసార బంధంలో ఉండడానికి ప్రధాన కర్తగా ఉండేది ఆయన ఎవరు? భగవంతుడు. మోక్షానికి పోయింది ఆయనే. ఇప్పుడు అయితే మోక్షం ఒక్కటే ప్రధానంగా పెట్టుకుంటూ ఆచార్యుడు దీనిగా చెప్పారు. సరి స్వామి, ఇప్పుడు ఆచార్యుడుకుండ వైభవం ఏమి, అదే భగవంతుడు ఏమేమి? ఈ ఈ ఈ శ్రీవచనం కూడా ఏం చెప్తుంది? ఆచార్య అభిమానం ఉత్తారకం చెప్తుంది. ఆచార్య అభిమానం ఇప్పుడు ఏం చెప్తానంటే ఆచార్య అభిమానము ఉత్తారకం, భగవత్ అభిమానము ఉత్తారకం, రెండు ఉత్తారకం. చెప్పచ్చా స్వామి? ఆచార్య అభిమానం ఉన్నా కూడా పర్లేదు, భగవంతుడు అభిమానం కూడా పర్లేదు, రెండు ఉన్నా కూడా పర్లేదు, ఏదో ఒకటి రెండింటిలో ఏదో ఒకటి ఉన్నా కూడా పర్లేదంటే అట్లా చెప్పాలా? ఆచార్య అభిమానమే అంటే ఆచార్య అభిమానం తప్ప మిగతా ఏది మోక్షైక హేతుగా ఉండదు. అంటే భగవంతుడు మోక్ష హేతువే, అయితే ఆయన ఇక్కడ సంసారంలో ఉండేదానికి ఆయన హేతుగా ఉంటాడు. అందువల్ల ఇప్పుడు భగవద్ అభిమానం అంటే ఏంది, ఆచార్య అభిమానం అంటే ఏంది, భగవంతుడు అభిమానం అంటే ఏంది, ఆచార్య అభిమానం అంటే ఏంది? అప్పుడప్పుడు మీరు చెప్తాను ఉంటారు స్వామి అభిమానం. ఇప్పుడు స్వతంత్రుడు అంటే ఏంటి, పరతంత్రుడు ఏంటి అని చెప్పేసేప్పుడు అదే భగవంతుడు అభిమానం అంటే ఏంటి, ఆచార్య అభిమానం అంటే ఏంటంటే ఆచార అభిమానం అంటే ఏంటి? దీంట్లో నేను మంచోడే, అయితే మంచోడైతే భగవంతుడు నన్ను అనుగ్రహం చేయాల, ఆయన అనుగ్రహం చేసి ఆయన మీద నాకు ప్రేమ ఉండాల, ఆయన నా మీద ప్రేమ పెట్టుకోవాలా, ఆయన నా మీద ప్రేమ పట్టుకోవాలా. ఆ ప్రేమ చూసేటంటే ఆయన నా మీద ప్రేమ చూపించి ఇతన్న ఎంత మంచోడు, ఇతన్ని అనుగ్రహం చేయాలని చెప్పి అభిమానం వస్తుంది కదా, అదిదా భగవంతుడు అభిమానం, భగవద్ అభిమానం అంటే. దాన్ని ఏం చెప్తారు? భగవంతుడు అభిమానం, భగవద్ అభిమానం. అదంటే ఆయన మన మీద ఒక అభిమానం పెట్టుకుంటాడు కదా, మంచోడని, నాకు నచ్చినోడని,
అతనికి అన్ని పూర్ణమైన అనుగ్రహం చెయ్యాలని ఒక అభిమానం పెట్టుకుంటాడు కదా, అదుదా భగవంతుడు అభిమానం పేరు. అదే మనం భగవంతుడి మీద ఒక అభిమానం పెట్టుకుంటాం. స్వామి ఆయన లేదంటే నాకేం లేదు, ఆయన నాకు అన్ని చేస్తున్నాడు అని చెప్పి ఆయన తిరువుని పట్టుకోవాలని చెప్పి మనం అభిమానం పెడతాం కదా, అది మనం భగవంతుడి మీద పెట్టే అభిమానం. మనం భగవంతుడి మీద పెట్టే అభిమానం ఇది మనం చేసేది. భగవంతుడు మన మీద పెట్టే అభిమానం భగవద్ అభిమానం లేదు. ఆ భగవద్ అభిమానం ప్రధానంగా కావాలా. ఆయన మన మీద ప్రేమ పెట్టుకోవాలా. మనం ఆయన మీద ప్రేమ పెట్టి లాభం లేదు. అయితే ఆయన మన మీద ప్రేమ పెట్టుకోవాలంటే మనం ఆయన మీద ప్రేమ పెడితేనే ఆయన దగ్గర వస్తుంది. ఆయన ప్రేమ మన మీద వస్తుంది. అందువల్ల ఆయన మన మీద ప్రేమ కావాలా, అద్దా భగవంతు అభిమానం పేరు. అదే ప్రకారం దీన్ని సినిమాలో తొండరపడి వారు అలియల్లం పయ్యలెన్నో అమ్మవో కొడియవారే. అదిగో అతను ఉన్నాడే, అతను తీసుకురండి, నా దగ్గర తీసుకురండి అని చెప్పి ఒక 1000 మందిని ఉంటారు అనుకోండి, దాంట్లో నన్ను చూసి అతను తీసుకురండి, మనవడండి అతను తీసుకురండి అని చెప్పారంటే ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. తొండరపడి చెప్తాం ఆ ప్రకారం నంబేరు వాళ్ళు పిలవాలంట ఆయన్ని. అదో కొరవడు ఉన్నాడే మనవడు, అతను తీసుకురండి. ఈ మాట అద్ద అలియల్నం పయ్యలన్నో అమ్మవో కొడియవారే అని చెప్తారా. అదిదా భగవంతుడు అభిమానం. భగవంతుడు అభిమానం. అయితే ఆ అభిమానం చాలా ఉండదు స్వామి. అయితే ఆచార్య అభిమానం అంటే ఆచారం మన మీద పెట్టుకోవాలి. శిష్యుడి మీద వీడా స్వామి అతను ఉండాలి, అతను ఉంటే నాకు అంత అన్ని కైకర్యం చేస్తాడు, చాలా మంచివాడు, చెప్పిన కైకర్యం బాగా విషయాలు తెలుసుకున్నాడు, ఆత్మజ్ఞానం పూర్తిగా ఉండదు, ఎన్నెన్ని కైకర్యాలు అంత శ్రద్ధగా చేస్తాడు, అది శ్రీ వైష్ణవ సంప్రదాయం బాగా శ్రద్ధగా తెలుసుకున్నాడు, నాకు ఎంత కైకర్యం చేస్తాడు, ఒక అభిమానం పెట్టుకుంటాడు కదా, అది ఆచార అభిమానం. మన ఆచారం మీద పెట్టుకోవాలా. మన ఆచారం మీద ఏం పెట్టుకోవాలా? ఆచారుడు తప్ప వేరేం లేదు. ఇప్పుడు చెప్తావా ఊయవడి ఊయవడి ఉడయవడి, నా ఆచారుడు తప్ప నాకు వేరే గతి లేదు అని చెప్పిన ఎవరు అడుగునంది అట్టే ఉన్నాడు. ఉన్నై ఒడియ మற்றொண்டறியா వడుగు నంబి తన్నిలయ్యి యతిరాజా నీ అనక్కుతా. మనవాళ్ళ వాళ్ళ ప్రార్థన చేసుకుంటాడు. ఆర్తి ప్రబంధంలో ఆశ్చర్యమైన గ్రంథం, ఆయన అంతిమ కాలంలో చేసిన గ్రంథం ఆర్తి ప్రబంధం మనవాళ్ళమని. దాంట్లో ఏం చెప్తారంటే ఆ వడుగు నంబి స్థానం ఉంటుంది, నిన్ను తప్ప ఏ రామానుజా నిన్ను తప్ప వేరు ఏం తలవదని చెప్పి నీ తిరువడియే పట్టుకున్నాడే, నాకు అలాంటి భావమే రానంటుంది, అలాంటి భావం నువ్వు నాకు ఇవ్వు అని చెప్పి ప్రార్థన. ఆయనకి లేదా? యతీంద్ర ప్రవణర్ని ఆయన పేరు. శ్రీశైలేశ దయాభాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం. యతీంద్రుడి మీద అంత ప్రేమ అంట. అయితే ఆయన చెప్పుకుంటారు నాకు ఆ ప్రేమ లేదు, ఆ వడుగునంగుండే ప్రేమ అంట. అదిదా ఏంది? ఆచార అభిమానం. అప్పుడు శిష్యుడు పెట్టిన అభిమానం ఆచారుడు. అదే ఇంద్రమోనారు వడుగునం మీద పెట్టిన అభిమానం అంటే అది ఆచార్య. అదే ప్రకారం మన మీద ఆచార్యుడు పెట్టుకుంటాడు కదా, అదే స్వామి ఉపకారక ఆచారుడు. ఉదయం మనం చూసాం ఉత్తాలక ఆచారుడు, శ్రీవచన భూషణ్ దివ్య శాస్త్రమే కొంచెం సులభంగా ఉంటది. అయితే ఎట్లా సులభం అంటే మన మనసు, మన చింతన, మన కళ్ళు, అది మన ఆలోచన అంత ఈ కాలక్షేపం మీద ఉండాలి. వేరే ఏమి ఉండకూడదు. పొయ్యి మీద అయితే పెట్టి వచ్చారంటే ఏమవుతుందో తెలవలేదు, ఆయన ఎట్టపోయాడో తెలవలేదు, ఈ పిల్లలకి పెళ్లి చూస్తున్నానో ఏమవుతుందో తెలవలేదు, ఇదన్నీ ఆలోచనలు ఉంటే ఏదో మాట్లాడుతూ ఉంటుందే కానీ అర్థం కాదు. ఇప్పుడు ఇది ఆచార అభిమానం అంటే ఏందని తెలుసుకున్నాము, భగవంతుడు అభిమానం అంటే ఏందని తెలుసుకున్నాము. ఇవి తెలుసుకున్నట్టే సరే. ఇప్పుడు భగవంతుడు స్వతంత్రుడు వచ్చాడు. స్వతంత్రుడే ఏదైనా చేస్తాడు, నాకు మోక్షం ఇస్తాడు, నన్ను ఇక్కడ సంసారం పడేస్తాడు, రెండు చేస్తాడు. అప్పుడు నాకు సందేహం వచ్చింది కదా, ఏంటి అతను నిరంకుశ స్వతంత్రుడు, ఎవరు అడగని కాదు, ఆ ప్రకారం చెంది. అయితే అందువల్ల ఆయనకి ఈ ప్రకారం చేస్తే నాకు భయంగా ఉండేది స్వామి, దొరకలేదు భయపడుతున్నాను. అప్పుడు ఏం స్వామి చేయాలా? ఆచార్యుడి దగ్గరికి పోయి ఆయన తిరువుడి పెట్టుకుంటాను. ఆయన తిరువుడి పెట్టుకున్న తర్వాత తప్పకుండా వస్తుంది, తప్పకుండా వచ్చింది. ఇప్పుడు ఆచార అభిమానం 2 రకాలు. ఆచార అభిమానమే 2 రకాలు. అదేంటంటే మన ఆచారం మీద పెట్టిన అభిమానం ఒకటి, ఆచారుడు మన మీద పెట్టిన అభిమానం ఒకటి. అయితే ఆచారుడు మన మీద పెట్టే అభిమానం చాలా లాస్ట్ బెస్ట్ అభిమానం, అయితే బెస్ట్. దాని తర్వాత ఏం లేదు.
అదర్జనది అంటే ఆ ఆచార అభిమానం ఉత్తారకం అని ఒక ఆశ్చర్యమైన ఆ విషయానిగా శ్రీవచన గీషునికి చెప్తుంది. పిల్లలోక దానిగా ఈ దివ్య శాస్త్రం పూర్తిగా మనకి తెలిపిస్తాడు. సరే, ఇప్పుడు ఈ శ్రీవచన భూషణంలో ఇన్ని అర్థం ఉండదు కదా, ఇంత ప్రభావం ఉండదు కదా, ఇంత ప్రభావం ఉండదు కూడా. అయినా కూడా ఇంకా ఈ శ్రీవచన భూషణం తెలుసుకోవాలా అందులో తెలుసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేసి మనవాళ్ళమని ఇదంతా రాశాడు, ఇదంతా చెప్పాడు. చెప్పినా కూడా ఆచార్య దగ్గర పోవాలంటే దానికి మనం ఏం చేయాలా? ఏం లేదు, సమధమాలు ఆత్మగుణాలు తెచ్చుకోవాలి. ఆత్మగుణాలు ఆయన దగ్గర పోతే వస్తుందా, లేదా మన దగ్గర ఆయన దగ్గర పోతేనే వస్తుంది. ఆయన దగ్గర పోవాలని ఒక అభిప్రాయం ఉంటేనే చాలు, వేరే అక్కర్లేదు అని చెప్పేసాడు. సరే, అదే ప్రకారం ఈ శ్రీవచన భూషణ్కి ఇంకా దీనికి చాలా అర్థాలు ఎట్టంతా చెప్పాడంటే కొన్ని విషయాలంతా ఈ ప్రకారం కూడా ఉండొచ్చా. ఒక విషయం చెప్తాను. భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఆయన ఆనందం కోసం మనం ఉండాలి. ఇదిదా సంప్రదాయం. సరే, నాకు ఆనందం ఉండకూడదు, ఆయన ఆనందం కోసం ఉండాలా. ఈ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో ఒక సూత్రం, 2-3 సూత్రాలు అయితే ఇప్పుడు నేను పైతో చెప్తాను. అది పూర్తిగా చెప్పాలంటే పెద్ద అంటే దాని ముందు దగ్గర 300 సూత్రాలు ఉండదు. అదంతా తెలుసుకుంటేదా చెప్పనవద్ది. అయితే కూడా దీంట్లో ఏం ఒకటి చెప్తుందంటే దీంట్లో ఏం స్వామి అంత సారాంశం అంటే మనకి ఆనందం ఉండకూడదని చెప్పాను కదా. చెప్పారు. సరే, ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం. చిన్న కుర్రోడు 25 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య, ఆయన పెళ్లి చేసిన భార్య ఉంటది కదా, ఆ భార్య దగ్గర ఆనందంగా ఉంటాడు కదా. అప్పుడు ఆనందంగా కూడా ఆయనకి ఆనందం వస్తుంది కదా. ఇప్పుడు ఆ ఆనందం పొందొచ్చా లేదా? ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఆనందం లేదు, భగవంతుడిది ఆనందం అని చెప్పారు. అప్పుడు మనకు ఆనందం ఉండకూడదంటే ఏదైనా, ఇప్పుడు అటైతే నేను తింటున్నాను స్వామి, ఆనందంగా స్వీట్గా ఉండదు, నాకు రుచిగా ఉండదు అని చెప్తున్నంటే ఆయన కండూరులో చేసి ఆయన ప్రసాదం తినేసి ఆనందంగా ఉండే చెప్తే తప్పులేదు. ఆయన ఆనందాన్ని చూసి మన ఆనందం చెప్తే తప్పులేదు. మనగా స్వయంగా ఆనందం ఉండకూడదు. ఈ మాట చెప్పాలంటే సామాన్యుది చెప్పలేము. స్వామి ఏం స్వామి అట్లాంటి శాస్త్రం నాకు పట్టుకోలేదు, ఎందుకు ఇది అంటావు కదా. శాస్త్రం చెప్తుంది, అది తెలియదు. అప్పుడు ఆ భార్యాభర్తలు కలవకూడదా, దానికి ఆనందం ఉండకూడదా? ఇదన్నీ చెప్తుంది. ఎందుకోసం ఈ మాట చెప్తుందంటే ఇట్లా చెప్తేదో కొంచెం మనకు అర్థం అవుద్ది. దానికోసం చెప్తాను. ఎందుకోసం ఇప్పుడు అలాంటి అర్థాలతో చెప్తున్నారు కదా. సరే, దీంట్లో ఇప్పుడు ఏదో ఎక్కడెక్కడో ఎటు తెలియను, తిరిగింది మనది, ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. ఈ సంప్రదాయం దీనికి రాకముందు, ఈ సంప్రదాయం రాకముందు కాలక్షేపం తిరిగాము. ఇప్పుడు ఏదో ఆచార కటాక్షము, ఏదో భగవంతుడి కటాక్షము, భాగవతుల కటాక్షము ఇప్పుడు వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసిన తర్వాత అప్పుడు మనం ఈ సంప్రదాయానికి రమ్మని చెప్పి ఏం చెప్పి ఈ సంప్రదాయం తీసుకొచ్చాము. అదంతా ఐశ్వర్యాలు, అది శాశ్వతం కాదు, స్థిరం కాదు, అల్పంగా ఉంటుంది. దాని దగ్గర పోబాక దాని మీద ఎంత తప్పు ఉంటుందో ఆ తప్పు పూర్తిగా దాని మీద ఎంత తప్పు ఉండదో దాని మీద తప్పంతా చెప్పి ఆ తప్పు మన భగవంతుడు లేదు చూడు, శ్రీమన్నారాయణకు ఉండదా? ఏ లేదు. ఆయన మనల్ని మోక్షానికి తీసుకుపోతారు అని చెప్పి అక్కడ ఉండబాకండి, ఇక్కడ రండి దగ్గర తీసుకొస్తాము. అదే కదా, అందులోదే శాస్త్రం అదే చెప్తుంది, ఆళ్వారు పాసులు అదే చెప్తుంది, పెద్దవాళ్ళు అదే చెప్తున్నారు. స్వామి ఆ ప్రకారం ఐశ్వర్యం వద్దు. మన తిరుపతి పూర్తిగా వినుండాము. కైవల్యార్థి ఐశ్వర్యార్థి 7 నిరత్తులు ఇడువదన్మున్నాం. అదే ప్రకారం ఇంకోటి ఏంది, ఆశ్చర్య భాసనం. ఈ ఐశ్వర్యాన్ని పిలిచే భాసనం ఒకటి ఉండాలి కదా, 5వ భాసనం. ఆ 5వ భాసనం కానీ 4వ భాసనం కానీ రెండుమే ఐశ్వర్యార్థి. ఏంటంటే అనన్య ప్రయోజన పరాలు కాదు, ప్రయోజనార్థ పర భాసనం. అప్పుడు వాళ్ళని అదంతా తప్పు, అండకులతి కధిపతి అని భాసనం అది.
అదెంత తప్పు, ఆడ పోబాకండి, అదెంత శాశ్వతం కాదు, నేను నరకానికి తీసుకోపోద్దని చెప్పి తప్పు చెప్పి మనం భగవంతుడి దగ్గర తీసుకొస్తాము. ఈ భగవంతుడి వచ్చేసాము అంటే ఇతిహాస పురాణం అదే చెప్తుంది, శాస్త్రం అదే చెప్తుంది, సంస్కృత వేదాలు అదే చెప్తుంది, ఏదైనా అదే చెప్తుంది. అందువల్ల అవి తీసుకొచ్చేసాము. ఇప్పుడు భగవంతుని దాటి ఆచార, గుర్తుగా వినాలి, ఇది ఆచార అభిమానికి పోవాలి. భగవంతుడి తిరుమలకి ఉన్నాడు, ఇక్కడ ఆచార్యుడు ఉన్నాడు. నేను ఎక్కడ ఉన్నాను, నాకు తెలిసిన వాళ్ళందరూ, నా బంధువులందరూ, అదే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అందరూ వచ్చి తప్పు చేస్తున్నారో ఇక్కడ భగవంతుడి దగ్గర భగవంతుడు తెచ్చిచ్చేసాడు, ఆయన తిరువడి పట్టుకున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి ఆచార్యుడి దగ్గరికి రావాలా, ఆచార్యుడి దగ్గర రావాలా. ఇప్పుడు భగవంతుడి దగ్గర వచ్చినప్పుడు నేను ఏం చెప్పిన తీసుకొచ్చి పెట్టారు, నువ్వు ఉన్న తావు తప్పు, అది మంచిది కాదు, ఐశ్వర్యం గాని కైవల్యం గాని మంచిది కాదు చెప్పి దాని మీద తప్పు ఉన్నది, నిజమే చెప్పారు. ఆ తప్పు చెప్పి భగవంతుడి దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ రావాలి కదా, ఎక్కడికి రావాలా, ఆచార్యుడి దగ్గరికి రావాలా. ఆచార్యుడి దగ్గర రావాలంటే అప్పుడు భగవంతుడి దగ్గర ఏదో ఒక తప్పు ఉండాలా. ఓ ఈ తప్పు ఆయన దగ్గర ఉండదు, అందువల్ల ఆయన దగ్గర ఉండబాగా ఆచార్యుడి దగ్గర వచ్చేసాయి అని చెప్పాలా. ఏం తప్పు ఉండదు, ఇది అన్ని శ్రీవచన భూషణం ఉండదు. ఎంత ఆశ్చర్యమైన విషయాలు తెలుసు, మనకి తెలిసి చూస్తే కూడా తలవదు, అట్లాంటి గ్రంథం ఇది. అప్పుడు సరే స్వామి ఆయన దగ్గర తప్పు ఉంటుందా, అప్పుడు ఎందుకు ఆచార్యుడి దగ్గర రావాల్సిన పని లేదా, ఆయన దగ్గర ఉంటానంటే ఆయన దగ్గర మనకి సందేహం వస్తుంది. స్వతంత్రుడు అనే ఒక భావం ఆయన దగ్గర ఉంటుంది. నా కర్మాన్ని చూసేటంటే ఉండు, ఎక్కడైనా పడు, ఎంత పాపిస్తోడుగా ఉన్నావు నువ్వు, పడు అని చేస్తాడు. ఆయన దయ చూసాడంటే అదేంటంటే తను తీసుకుపోతాం, పైకి తీసుకుపోతాం అని చెప్పేస్తాడు. ఇప్పుడు ఆయన ఎట్లా చూస్తాడని తెలవదే. ఒక పిల్లి ఉంటుంది, గోడ మీద నిలబడి ఉంటుంది, ఆ గోడకి ఆ ప్రహరీ ఈ పక్క ఆ పక్క రెండు పక్క ఉంటుంది. ఎట్ల పక్క దుమ్మకద్దని తెలవదు, ఎట్లా దుమ్ముకుద్దని తెలవనే తెలవదు. అదే ప్రకారం ఆయన దయ చూస్తాడా, నా కర్మాను చూస్తాడా తెలవదు. అప్పుడు నాకు సందేహం వస్తుంది. ఇప్పుడు ఆ సందేహం లేకుండా ఎవరన్నా ఉండారా? నేను అడిగాను, స్వామి ఆయన దగ్గరికి పోతే ఆయన ఏం లేదు, ఒక డబ్బులు కావాలి, నాకు ఒక 10,000 రూపాయలు కావాలా. ఆయన దగ్గర అడిగాను, ఇస్తాను, ఈ పక్కన రా, రేపురా, ఎల్లుండిరా, ఏదో కొంచెం ఈడ్చినట్టు చెప్తాడు. నాకు నమ్మకం వస్తుందా? నువ్వు అడగకుండా కూడా ఆయన అడిగారు, రావయ్యా ఇస్తాను అని చెప్తే నమ్మకం వస్తుంది. ఇస్తాను ఇవ్వను ఏదో ఇట్లా ఈడ్చినట్టు చెప్తా ఉంటే, స్వామి ఏం స్వామి అని ఇస్తాడు లేదా తర్వాలేదా, అచ్చతే ఏం చేయాలా, ఇంకోని కూడా అని అడుగుతాను. ఇంకోని అడిగి పెట్టుకొని ఆయన ఇస్తే బాగుంటుంది, ఇంకోని అడుగుతాను కదా. ఇప్పుడు అదే ప్రకారం ఈయన దగ్గర ఒక సందేహం వచ్చింది. ఆ సందేహం వల్ల నేను ఆచార్యుడి దగ్గరికి వస్తే ఆ సందేహాలు పూర్తి అయిపోద్ది. ఏం పూర్తి అయిపోతుంటే, నాకు తప్పకుండా మోక్షం దొరుకుతుంది, నాకు సంసారమే దొరకదు అని ఆచార్యుడి శ్రీవాక్యంలో ఉండాలి. సరే, అప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడ రావాలి కదా. రావాలంటే ఆయన మీద ఏదో తప్పు చెప్పాల. ఎందువల్లంటే ఆయన దగ్గరకు వచ్చింది ఈ లోక దృష్టిలో ఉండే తప్పంతా చెప్పేసి ఆయన దగ్గర వచ్చాను. ఈ ఐశ్వర్యం కానీ కైవల్యం కానీ అదంతా మనకి కాదు, తప్పు, నరకానికి పోతావు, వద్దు, ఆయన దగ్గరికి పోవు, భగవంతుడి దగ్గర పో అని చెప్పాము. ఇప్పుడు స్వామి ఆయన దగ్గర ఉంటే నాకు మోక్షం సరిగ్గా దొరకదు, ఏదో తప్పు ఉండదు ఆయన దగ్గర. ఏం తప్పు స్వామి ఉండదు, ఏముండదు. స్వాతంత్ర్యం అనే ఒక తప్పు ఉండదు, ఆయన దగ్గర వేరే ఉండదు. భగవంతుడు అవాప్త సమస్త కామన ప్రత్యనేయ సమస్త కళ్యాణ గుణాత్మకుడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు. అన్ని గుణాలు సమస్త కళ్యాణముగాత్మకం. ఎన్నెన్ని లోకంలో ఎంత గుణాలు ఉండదో, మంచి గుణాలు అంత పూర్తిగా ఆయన దగ్గర ఉండదు. ఆయన దగ్గర మిగతా వాళ్ళు తీసుకుంటున్నారు. అప్పుడు తప్ప ఆయన దగ్గర లేదు. అప్పుడు ఆయన దగ్గర ఏముండదు, స్వతంత్రుడు అనే ఒక భావం ఆయన దగ్గర ఉండదు. అందువల్ల నన్ను తీసుకుపోతాడా ఇక్కడనే పెడతాడా, తీసుకుపోతాడా ఇక్కడనే పెడతాడా, ఆ సందేహం నాకు వస్తూనే ఉంటుంది.
అది ఆయన దగ్గర ఉండాలి. అది ఆయన దగ్గర ఉండాలి. సరే, అప్పుడు నేను ఏం చెప్పంటే ఆ సందేహం లేకుండా నాకు ఎవరన్నా ఒకరు దొరికితే వాళ్ళ దగ్గరికి నేను పోతాను. అప్పుడు సందేహం లేకుండా ఎవరన్నా ఒకరు దొరకాలంటే ఆచార్యుడు. ఇప్పుడు ఇంకో కష్టం వస్తుంది చూడండి. అందుకే మీరు జాగ్రత్తగా వినని చెప్తున్నాను. అంతే. ఇంకో కష్టం ఏమంటే అప్పుడు ఎవరంతా స్వతంత్రుడుగా ఉంటాడో వాళ్ళ దగ్గర పోతే సందేహం వస్తుంది. అప్పుడు స్వతంత్రుడుగా లేకుండా పరతంత్రుడుగా ఉన్నాడు ఇంక ఏం వాళ్ళ దగ్గర సందేహం రాదు. ఏం సందేహం రాదు? ఏం లేదు స్వామి, ఆయన పరతంత్రుడు, మనకి మనకి మంచిది చూస్తాడు. అది కాకుండా ఆయన్ని చూసుకోడు, నా కర్మాను చూడు, నా మంచిదే చూస్తాడు, అందువల్ల పరతంత్రుడుగా ఉండేడు కావాలని చెప్పి మనం అది డిజైడ్ చేసాము. అంటే దాంట్లో ఒక శ్రమ వస్తుంది. పరతంత్రుడుగా ఉన్నాడు అనుకోని ఏంటంటే ఆయన పరతంత్రుడు అంటే ఇంకోరికి ఆయన దాసుడుగా ఉండాలి. పరతంత్రుడు మనంతా పరతంత్రుడు, మనమందరూ పరతంత్రుడు. పరతంత్రుడు ఎవరికి దాసుడు? దాసభూతాగా స్వతస్సర్వేగే శ్రీమన్నారాయణకి మనం దాసపోతూ. అప్పుడు నేనే మోక్షం ఇస్తానా స్వామి? నాకే మోక్షం దొరకలేదని కాసుకుండా నే మోక్షం ఇస్తానా? అప్పుడు పరతంత్రుడనే భావం వస్తే మోక్షం నాకు దొరకలేదు. అయితే నా పాపాలు చూడడు, నా కర్మ చూడడు, అయితే నాకు మోక్షం దొరకద్దు అంటే మోక్షం దొరకదు. పరతంత్రుగా ఉంటే, స్వాతంత్ర్యం ఉంటే మోక్షం జరగద్ది. బాగునండి. స్వాతంత్ర్యం ఉంటే మోక్షం జరగద్ది. అయితే స్వాతంత్ర్యం ఉంటే ఇంకొక శ్రమం ఏమంటే నన్ను ఇక్కడ పెడతాడా తీసుకోపోతాడా అది నాకు సందేహం వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇరుక్కున్నాను నేను. ఆయన దగ్గర పోయేదా, ఈయన దగ్గర వచ్చేదా? ఈయన దగ్గర వస్తే పరతంత్రుడు నన్ను బాగా తీసుకుంటాడు, అన్ని చేస్తాడు. అయితే మోక్షం ఇస్తే శక్తి అనేది స్వాతంత్ర్యం ఉంటేదా ఇవ్వనవును, లేకపోతే ఇవ్వనం కాదు. స్వాతంత్ర్యం ఉంటేదా ఇవ్వది. ఇన్ని విచారాలు శ్రీవచనం మోక్షం ఉండదు. ఇవన్ కాదు. అప్పుడు ఈయన ఇస్తాడా లేదా సందేహం. సరే స్వామి, ఆయన దగ్గర పోతాను, ఆయన ఇచ్చేస్తారంటే చదవదే. నా కర్మ చూస్తాడా, ఆయన కృప చూస్తాడా? నా కర్మ చూసాడు అనుకోండి, పెట్టాల్సిందే ఇక్కడనే. ఇంకా మళ్ళా ఎన్ని జన్మాలు ఇంతే ఇక్కడనే. ఆయన కృప చూసాడు వెంటనే కాలక్షేమం అయ్యో లోపల స్వామి పోయారు స్వామి, ఎక్కడికి స్వామి, శ్రీవైన పోయి కంకరం చేస్తున్నాడు. వెంటనే ఆయన కృప చూస్తే, అయితే దీంట్లో ఏదే జరగద్ది, నమ్మకంగా ఇది జరగద్దని ఒక నమ్మకం వస్తుందా? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇదిదా శ్రీవచనం. ఈయన దగ్గర వస్తే నాకు అనుకూలంగా ఉంటుంది, అయితే నాకు మోక్షం దొరుకుతుందా? స్వతంత్రుడుగా ఉండాలా. ఆచారుడు ఉంటే పరతంత్రుడు, స్వతంత్రుడు కాదు. బ్రాహ్మణుడు స్వతంత్రుడా కాదు, పరతంత్రుడు. నాదమని పరతంత్రుడు, మనవరమని పరతంత్రుడు కాబట్టి ఆయన దగ్గర మనం పోతాము, ఆయన ఏం కావాలో మనకి తీసుకుంటాం. అయితే మోక్షం అంటే స్వతంత్రుడుగా ఉండాలి. ఆయన దగ్గర స్వాతంత్ర్యం ఉంది అనుకోండి, ఆయన దగ్గర పారతంత్ర్యం ఉండదు. పారతంత్ర్యం ఉంటే స్వాతంత్ర్యం ఉండదు. ఇప్పుడు భగవంతుడికి స్వాతంత్ర్యం ఉండాలి, మోక్షం ఇచ్చే శక్తి ఉండాలి, ఆయన ఇస్తాడు. అయితే పారతంత్ర్యం ఉంటేదా నన్ను దయలో తీసుకుపోయేదానికి. ఈయన దగ్గర పారతంత్ర్యం ఉండాలి, దయలో తీసుకుపోతాడు, అయితే స్వాతంత్ర్యం లేదు. స్వామి ఎట్లా చేయాలండి? ఇట్లా చేస్తే ఏం చేయాలా? నేను మోక్షానికి బాగుండను. అప్పుడు ఆయన దగ్గరనే చేస్తాడా లేదా ఎన్నోసారి ప్రయత్నం చేసుకుంటా ఉంటామా? ఆయన దగ్గర ప్రయత్నం చేసుకుంటా ఉంటామంటే ఇప్పుడు ఈ జన్మాల ప్రయత్నం చేశాను అనుకోండి, ఊరికే ఈ జన్మ ప్రయత్నం చేశాను, ఆయన ఇస్తాడా లేదు, ఇవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఇదే ప్రకారం మనుష్య జన్మ ఎన్ని యుగాలు తాటి వస్తే చలవదు. అంటే ఒక మనిషిగా నేను ఒక జన్మ నాకు దొరికిందంటే
ఎన్నో లక్షమైన జన్మాలు, ఏదేదో జన్మాలతో తీసుకొని కడాన నాకు ఏదో ఒక సుకృతం వల్ల ఈ మనిషి జన్మ వస్తుంది. మళ్ళా ఈ టర్నింగ్ వదిలేస్తున్నానుకోండి, తెలవదు. ఏం చెయ్యాలి స్వామి? ఇట్లా అని దానికంతా సమాధానం ఈ శ్రీ పరిశ్రమ. ఇప్పుడు దీని సమాధానం చెప్పేస్తాను. ఇట్నే వదిలేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. దీనికి ఏం సమాధానం అంటే, ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు తెలుసా? నాకు స్వాతంత్ర్యం ఉంటే అతను ఇక్కడ పెడతానా తీసుకుపోతానని వీడికి సందేహం. పారతంత్ర్యం ఉంటే ఇక్కడ పెట్టడం తీసుకుపోతాను ఉండాలి. అయితే స్వాతంత్ర్యం ఉండాలా, పారతంత్ర్యం ఉండాలి. ఆ ప్రకారం ఎవరన్నా ఉండారా? రెండు కావాలి కదా. స్వాతంత్ర్యం ఉంటే మోక్షాన్ని తీసుకుపోతాడు. పారతంత్ర్యం ఉంటే అతని దోషాన్ని చూడడు, కర్మాన్ని చూడడు, కృపను చూస్తాడు, కృప చూసి తీసుకుపోతాడు. ఇది రెండు ఉండాలి. ఆ ప్రకారం ఎవరినో ఉండారంటే భగవంతుడు ఏం చేశాడు తెలుసా? ఆయనే అవతారం చేస్తున్నాడు. రామకృష్ణ అవతారంతో చేస్తాడు కదా, అదే ప్రకారం ఆయన్నే ఆచార్యుడుగా అవతారం చేస్తాడు. ఇప్పుడు ఆచార్యుడు అంటే ఎవరు అనుకున్నాము? శ్రీమన్నారాయణుడే ఆచార్యుడు. ఆయనే ఆచార్యుడు అవతారం చేస్తాడు. ఎట్లా అవతారం చేస్తాడు ఆచార్యుడుగా? నాకు ఉండే స్వాతంత్ర్యం నేను తీసేస్తాను. ఇప్పుడు పరతంత్రంగా ఉంటాడు. అప్పుడు స్వాతంత్ర్యం లోపల ఉండదు. ఏమిటంటే భగవంతుడే కదా ఆచార్యుడుగా వచ్చింది. భగవంతుడే ఆచార్యుడుగా వచ్చింది, దానివల్ల లోపల స్వాతంత్ర్యం ఉండదు. అయితే పైగా కనిపించేది ఏది? పారతంత్ర్యమే. ఇప్పుడు ఆ ఆచార్య తిరువుడి నేను పట్టుకున్నాము, ఆయన నన్ను తీసేశాడు. తీసి ఆయన దయ వల్ల మోక్షాన్ని తీసుకుపోయినప్పుడు స్వాతంత్ర్యం అందరూ ఉండదు, ఆయన తీసుకెళ్తాడు. ఇది సమాధానం. ఇది పూర్తిగా ఎక్కడ ఉండదు? శ్రీవచన మూర్తి దివ్యశాస్త్రం ఉండదు. మనకి ఎంత మాత్రం ఈ సంసారంలో శ్రమ పడకుండా మనం ఎట్లా పోవాలనేది పరిపూర్ణంగా అట్లే లైవ్ టెలికాస్ట్ లాగా కనిపించేది ఏదంటే శ్రీవచన భూషణం. శ్రీవచన భూషణం. అప్పుడు భగవంతుడు ఎంతనో అవతారాలు చేసినాడు. దాంట్లో అవతారం చేసిన ఆయన మనుష్య రూపంలో ఆచార్యుడుగా అవతారం చేస్తాడు. ఆయనే సంకల్పం చేసుకుంటాడు. ఆ సంకల్పం చేసుకుని అది కార్య రూపంలో ఆచార్యుడుగా అవతారం చేస్తాడు. అప్పుడు ఆయన దగ్గర ఇదంతా ఉండదు కదా. ఉంటుందా స్వామి? సరే స్వామి, ఆయన దగ్గర పారతంత్రం వచ్చేస్తుంది అంటే ఆయన తీసుకుంటాడు. పారతంత్రం అతను తీసుకుంటాడు. అతనికి ఏది కావాలన్నా ఆయన తీసుకుంటాడు. ఆయన సర్వజ్ఞుడు కదా, ఏది కావాలన్నా ఆయన తీసుకుంటాడు కదా. ఆయనే అవతారం చేసిన దానివల్ల ఆయన దగ్గర కృప ఉండదు. ఆయనే అవతారం చేసిన దానివల్ల ఆయన దగ్గర స్వాతంత్ర్యం ఉండదు. అయితే ఆ స్వాతంత్ర్యం మూసుకొని పారతంత్ర్యం బయట పెట్టుకొని ఆచార్యుడికి వచ్చి అవతారం చేశాడు. ఇప్పుడు ఆచార్యుడి పారతంత్ర్యం పూర్తిగా ఉండదు కదా. ఒక పక్క చూస్తే పారతంత్ర్యం ఉండాలి, నాకు తెలుసు. ఒక పక్క చూస్తే ఇంకో పారతంత్రం ఉండాలి, ఇంకో పక్క చూస్తే కృప ఉండాలి. అందువల్ల మోక్షం ఈయనవుతుంది. అప్పుడు అట్లాంటి అవతారందా ఏ అవతారం? భగవంతుడు అవతారందా ఆచార్య అవతారం. ఆచార్యుడు ఎవరో కాదు, భగవంతుడు శ్రీమన్నారాయణే మనుష్య రూపంలో వచ్చిన అవతారం ఆచార్య అవతారం. సరే, అందువల్లదా మగ్న ఉద్ధరతే లోకం కారుణ్యాది శాస్త్రపాణినా. మగ్న ఉద్ధరతే లోకం కారుణ్యాది శాస్త్రపాణినా. నారాయణుడే ఆచార్యుడు, వేరో కాదు. అందువల్లదా మనం రోజు ఈ శ్లోకం చెప్తాం తెలుసా. మనం ఏదో గిడిగిడి చెప్పుకుంటా పోతాము. తివారాన్ని చెయ్యాలా, ఏది చేసేటోళ్ళు చెప్తున్నాం. లక్ష్మీనాథ సమారంభం నాథయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం చెప్తాం కదా. దాంట్లో మొదట ఆచార్యుడు తెలుసా? లక్ష్మీనాథుడు. స్వామి ఆయన పెరుమాళ ఆచార్యుడా? ఆచార్యుడు. గురు పరంపర ప్రధాన ఆచార్యుడు. గురు పరంపర హారంని ఆ ఫోటో అంతా మీరు చూసింటారు కదా. దాని పైలో ఏముంటారు? పెరియ పెరుమాళ్, పెరియ పిరాటి వాళ్ళ ప్రధానంగా ఉంటారు. వాళ్ళ లక్ష్మీనాథుడు. అప్పుడు లక్ష్మీనాథ సమారంభం నాథయామన మధ్యమం. అప్పుడు సాక్షాత్ నారాయణో దేవత మనుష్య రూపంలో పెట్టుకొని ఇప్పుడు ఎట్లా వస్తాడు? ఇప్పుడు ఇన్ని అవతారాలు శస్త్రాన్ని పట్టుకొని వస్తాడు. శస్త్రం అంటే ఆయుధాలు, శంకు చక్రాలు, గద, అదే చాకు, కత్తి, ఏదేదో ఆయుధాలు ఉన్నాయి. షోడశ ఆయుధాలు అని చెప్తాడు కదా.
16 ఆయుధాలు. ఆ ఆయుధాలను పెట్టుకొని అవతారం చేస్తాడు భగవంతుడు. కృష్ణావతారం, రామావతారం, వరాహావతారం, మత్స్యావతారం, ఏదేదో దాంట్లో. అయితే ఇప్పుడు ఆచార్యుడుగా అవతారం చేస్తాడు కదా, అప్పుడేం స్వామి చేతిలో పెట్టుకుంటాడు? అప్పుడు శాస్త్రాన్ని పెట్టుకుంటాడు. శస్త్రం, శాస్త్రం, ఒక దీర్ఘం అక్కడ వదిలేసామంటే అవతారం మారిపోద్ది. శాస్త్రం అని దీర్ఘంగా పోతేమంటే ఆచార్య అవతారం. ఆ దీర్ఘాన్ని తీసేసి శస్త్రం చెప్పేమంటే, శస్త్రం అంటే ఆయుధాలు, అదేమిది రామకృష్ణ అవతారం. అప్పుడు ఈ ప్రకారం శస్త్రం లేకుండా శాస్త్ర అవతారాన్ని, శాస్త్రాన్ని పట్టుకొని వస్తాడు కదా, అందువల్ల పరతంత్రుడుగా వస్తాడు. పరతంత్రుడుగా వచ్చినప్పుడు మోక్షం ఇస్తేస్తాడు, ఇది అర్థం. ఇప్పుడు మనకి ఇదంతా తెలుసుకోవాలి కదా, ఇదంతా తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలా? ఆచార్యుడు చెప్పే కదా తెలుసుకున్నది. దాన్ని బాగా తెలిపించాలా, ఇదన్నీ బాగా సులభంగా తెలిపించాలా. అది కాకుండా ఈ సులభంగా తెలుసుకోవాలంటే ఎంత దుర్లభం తెలుసా, సామాన్యం కాదు. అదన్నీ తెలిపించాలి తెలుసా. స్వామి పిల్లలోకాచార్య శ్రీవచన భూషణం అనే గ్రంథంలో చాలా ఆశ్చర్యంగా తెలుపుతున్నారు. అందువల్ల అధికారం ఉంటుంది కదా, ఆ అధికారిత ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి దాని కదా ఆశ్చర్యమైన వ్యాఖ్యానం స్వామి మనవాళ మాముని విశదవాక్షకామని ఆయన పేరు. ఆయన ఆశ్చర్యమైన అనుగ్రహం, మన వ్యాఖ్యానం అనుగ్రహించారు. సరే స్వామి, ఇప్పుడు ఆయన దేనికి వ్యాఖ్యానం రాసినారు తెలుసా? మనవాళ మాముని పిల్లలోకాచార్యుడు ముముక్షు పడిన ఒక గ్రంథం రాసినారు, శ్రీవచన భూషణం ఒక గ్రంథం రాసినారు, తత్వత్రయం ఒక గ్రంథం రాశాడు. ఆయనకి 18 గ్రంథంలో ఈ 3 గ్రంథాలకి ప్రధానంగా స్వామి మనవాళ మాముని ఆయనే వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ముముక్షుపడికి మనవాళ మాముని వ్యాఖ్యానం ఉంటుంది, శ్రీవచన భూషణికి మనవాళ మాముని వ్యాఖ్యానం ఉండదు. అదే తత్వత్రయం చిత్ ప్రకరణం, అచిత్ ప్రకరణం, ఈశ్వర ప్రకరణం అని. చిత్ అంటే ఏమి, ఈశ్వరుడు అంటే ఏమి, అచిత్ అంటే ఏమి అని చెప్పి ఇది తత్వత్రయం, రహస్యత్రయం, తత్వత్రయం, మంటపత్రయం అని చెప్పి చెప్తారు కదా. రహస్యత్రయం అంటే తిరుమంత్రం చరమ శ్లోకం. తత్వత్రయం అంటే ఇది 3 తత్వాలు, చిత్తత్వం, అచిత్తత్వం, ఈశ్వర తత్వం. మండపత్రయం అంటే ఏమి, కోయిల్ తిరుమల పెరుమాళ్ కోయిల్, ఇది మండపత్రయం. ఆ ప్రకారం ఇదంతా తత్వత్రయం అనే చిత్ ప్రకరణం, అచిత్ ప్రకరణం, ఈశ్వర ప్రకరణం. దాని గురించి మనవాళ మాముని విశితమైన ఆశ్చర్యమైన వ్యాఖ్యానం అనుగ్రహించారు. దాని తర్వాత పిల్లలోకాచార్య తమ్ముడు అడగియ మనవాళ పెరుమాళ్ నాయనాడు, ఆయన ఆచార్య హృదయం ఒక గ్రంథం ఆశ్చర్యంగా అనుగ్రహించాడు. ఇది వారానికి ఉదర అడిగని చెప్తున్నాను. రేపు అది గ్రంథం కాల్చకుండా ఆశ్చర్యం. దగ్గర 50 సూత్రాల పైన అయిపోయింది. అది 4 ప్రకరణాలు. అయితే అది ద్రావిడ భాషలో ఆ కాలక్షేపం. రేపు మీకు మెసేజ్ ఎట్టుంటుంది, ద్రావిడ భాషలో ఆ కాలక్షేపం అయినా కూడా ఆ కాలక్షేపాన్ని, ఆ గ్రంథానికి ఆశ్చర్యమైన వ్యాఖ్యానం ఎవరు మనవారం విపులమైన వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఇదంతా చాలా ముఖ్యమైన కైంకర్యం అని చెప్పి. సరే, ఇప్పుడు ఈ శ్రీవచన భూషణం అంటే ఏంటి? ముత్యాలు ఒకటి అటట్టే కాకుతాసుడు, ఒకటి కాకుతాసుడు. ఆ ముత్యాలు కలిపితే ఆ ప్రకారం కలిపేలాగా ఆ వ్యాఖ్యానం ఆ ప్రకారం ఉంటుంది. ఆ వ్యాఖ్యానం ఆ ప్రకారం ఉంటుంది. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని వ్యాఖ్యానం ఉంటుంది. అది కాకుండా ఇదంతా తెలుసుకోవాలంటే మొదట పిల్లలోకాచార వైభవం తెలుసుకోవాలా, దాని తర్వాత ఇది తెలుసుకోవాలా. సరే స్వామి, ఇదన్నీ ఉండాలంటే ఇప్పుడు దానిలో ఏం చెప్పాము, 53వ పాసనం నుంచి 59వ పాసనం దాకా 7 పాసనం దాకా శ్రీవచన భూషణ మాహాత్మ్యం, అదే ప్రకారం పిల్లలోకాచార వైభవం, ఇది చెప్పటానికే స్వామి మనవాళ మామని ఈ ఉపదేశనాలు అనుగ్రహించేది మనం చూసాం కదా దీనికి ముందు. దాంట్లో ఆ ప్రకరణలో మనం ఇప్పుడు ఎట్లా ఉండాము, ఎక్కడ ఉండాము? ఇప్పుడు మనం 54వ పాసనం చూడాలా. అయితే 53వ పాసనం ஆச்சரிய சுவிசேஷம் அன்ன புகழ் முடும்பை அண்ணல் உலகாசிரியன் இன்னருளால் செய்தகளை யாவஜலம் முன்னில் திகழ் వసనభూషణத்தின் సీర్వై ఒండ్రిక్కల్లై పొగడెల్లై వార్తమై అది మన సువిశేషము. అయితే దానికి ముందే నంబిళ్ళ ద్వారా లోకాచారుడి పేరు తీసుకొని ఆ లోకాచారుడి పేరు ఎవరికి వడకత్తిరి వీధి పిల్ల కుమారుడికి పెట్టి దాని తర్వాత వడకత్తిరి వీధికి ఎలా పెట్టారని చెప్పి 3 పాత్రలు చూసాము. 50, 51, 52. 50వ పాసనం నంబెరుమాల్. ఎందుకు మళ్ళా చెప్తానంటే మీకు అట్నే అది మెమరీ అయిపోవాలి. నంబెరుమాల్
నమ్మాళ్వార్ నంజీయ నంబిల్లై అని ఆ పాసన 50వ పాసన. దాంట్లో నంబిల్లై అనే పేరు ఎట్లా వచ్చింది, నమ్మాళ్వార్ అనే పేరు ఎట్లా వచ్చింది, నంబిల్లై అనే అది నంజీర్ అనే పేరు ఎట్లా వచ్చింది, నంబిరవా అనే పేరు ఎట్లా వచ్చింది చూసాము. దాని తర్వాత దాంట్లో 4వ వ్యక్తిగా ఉండే నంబిల్లిని తీసుకొని నంబిల్లెక్కు లోకాచారుడి పేరు ఎట్లా వచ్చిందని చెప్పి 51వ పాసనం తుమ్ము పొగల్ కందాడై తోడప్ప తమ్ముగప్పాల్ ఎన్న ఉలగారియనో ఎండురైక్క పిన్నై ఉలగారియనం పేరు నంబిల్లెక్కోంగి విలగావల్ నిండ్రదండం మీద అది మనం చూసాము. దాని తర్వాత 52వ పాసనంలో ఆ లోకాచారుడు అనే పేరు ఎవరికి వస్తుంది, వడక్కు తిరుబీది పిల్ల తిరుకుమారుడు, ఆయనకి నా కుమారుడికి పెట్టుకోవాలి, నా సంతతికి పెట్టుకోవాలని చెప్పి అది ఎలా పెట్టారని చెప్పి పిన్నై వడక్ 52వ పాసనం పిన్నై వడక్కు తిరువీది పిల్లై అన్బాల్ అన్న తిరునామத்தை ఆదరిத்து మన్నబుగల్ మైందற்கு చాత్తిగయాలు అంది మరంతది ఎంగుమింద తిరునామంగా అది మనం చూసాం. అంతవరకు ఒక ప్రకటన అయిపోయింది. 50, 51, 52 ఈ మూడు. దాని తర్వాత 53 నుంచి 59 దాకా ఒక ప్రకటన. ఆ 53లో మొదటి భాషనం ఏమింది, అన్నపుగడుంబై అన్నలు ఉలగాసిరియన్ అని చెప్పి చూశాడు. అది మనం ఉదయం ఆ చూసేసాం. దాని తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఆశ్చర్యమైన మున్నం కురవు ఒడింద వసనంగల్ తన్னை నిగక్కొండు కற்றோம் తమ్ము ఇర్కి ఇన్ననియా చేర చమైత్తవరే శ్రీ వసనభూషణమెన్నం పేరు ఇక్కలై కెట్టారు పెరించి. ఇప్పుడు 54లో దీనికి శ్రీవచన భూషణం అనే పేరు ఎవరు పెట్టింది, ఎలా పెట్టారు, ఎట్లా పెట్టారు అని చెప్పి ఇది చెప్తారు. అయితే శ్రీవచన భూషణ వైభవం ఏంటి, ఆచార్య అభిమానమే ఉత్తారణం. అది మనం ఇప్పుడు చాలా బాగా వైభవంగా చూసాం. ఎట్లా ఆచార్యుడి దగ్గర రావాలంటే ఏదో తప్పు ఉండాలని చెప్పి భగవంతుడి దగ్గర వచ్చాము. ఆయన దగ్గర ఏ తప్పు లేకుండా ఎట్లా స్వామి ఆచార్యుడి దగ్గర ఉంటే ఆయన దగ్గర స్వాతంత్ర్యం ఉండాలి, అందువల్ల ఇక్కడ వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు మోక్షం వచ్చేది స్వాతంత్ర్యం కావాలంటే ఆ భగవంతుడే ఏం చేస్తాడంటే ఆచార్యుడిగా అవతారం చేసి మనల్ని తీసుకుపోతాడని చెప్పి అంతవరకు చూసాము. ఇప్పుడు ఇది అప్పుడంటే అట్లాంటి వైభవం ఉండే శ్రీవచన భూషణానికి సమానమైన ఇంకో గ్రంథం లేదు చూసాము. ఇప్పుడు ఈ శ్రీవచనముడి ఈ పేరు ఎట్లా వచ్చింది అని చెప్పి చూడాలి. ఇప్పుడు ఆ పేరు వచ్చిందని చెప్పారు పిల్లలోకాచార్య ఆ పేరు పెట్టేశాడు. పిల్లలోకాచార్య ఈ గ్రంథాన్ని నిర్మాణం చేశాడు. ఆయన ఆ పేరు పెట్టేశాడు. రాసింది పిల్లలోకాచార్య, పేరు పెట్టింది పిల్లలోకాచార్య. ఎందు స్వామి ఆయన పెట్టి, అవును ఆ పేరు ఆయనకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి చెప్పేస్తాను, ఇంకో విషయం చెప్తాము. ఇది ఒక ప్రకరణం కదా, 50, 51, 52 ఆ 3 భాషలు ఒక ప్రకరణం చూశాను. 53 నుంచి 59 ఒక ప్రకరణం చెప్పాను కదా. 53 నుంచి 53 మనం చూసేసాము, ఉదయం చూశాను. 53 నుంచి 59 దాకా ఏమేమి చెప్తుంది అది ఒక ఇంచ్ ఇస్తాను, ఒకటిగా. దీంట్లో అంటే 53లో ఏంది ఏం చెప్పింది, 53లో దీంట్లో 53లో ఏం చెప్పారు, అన్నపోడు ఉడంబై అన్నలు ఉలగాసిరియన్ గిన్నరులా చేయదగల యావని చెప్పి ఈ శ్రీవచన భూషణ సమానంగా వేరే ఏం లేదని చెప్పి అవి అప్రతిమ వైభవం పేరు. అప్రతిమ వైభవాన్ని చెప్పేశాడు 53లో. మళ్ళీ 54లో ఇప్పుడు మనం చూడాల్సింది 54లో ఈ పేరు ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది, అది ఆ పేరుని స్వామి త్రిలోకాచార్యకి పెట్టేశాడు అని చెప్పి చూశాను. అది ఎట్లంటే ఈయనకి పేరు పెట్టింది 52 త్రిలోకాచార్యకి. ఎవరు, వడక్కు తిరువీధి పిల్ల 52లో పేరు పెట్టారు కదా, అదే ప్రకారం ఆ పేరే తీసుకొచ్చి ఇక్కడ ఏం చేసాడు, ఈయన పేరు పెట్టేశాడు. 54 చెప్పాడు. దాని తర్వాత 55, దీని తర్వాత 54 తర్వాత 55వ పాత్రలో ఈ అర్థాలంతా తెలుసుకోవాలి కదా. ఇలాంటి అర్థాలు తెలుసుకునే అధికారి దొరికేది అనేది దుర్లభం. అడిగిన ఇప్పుడు ఈ మాట చెప్పానంటే స్వామి దుర్లభం చెప్పేశారు కదా, అప్పుడు మాకు అర్థమైపోతుంది కదా. అటైతే వేరేదైనా కాలక్షేమం చెప్పండి, ఎందుకు తెలుసుకోవాలి. దుర్లభం అంటే చాలా శ్రమ ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, మనకి ఏదో ఒకటి నచ్చింది, శ్రమంగా ఉండదండి. వదిలేసానంటే వదులుతామా, అదంతా వదలమైన ప్రాణమే పైన కూడా తీసుకోవాలండి అని చెప్తారు కదా. ఆ స్థితి జిల్లా రావాల. ఇప్పుడంటే దుర్లభం అంటే ఇది ఆచార అనుగ్రహం ఉంటే ఏది దుర్లభం లేదు, భగవత్ కటాక్షంతో దుర్లభం లేదు. 55వ పాదంలో ఇట్లాంటి 6 வசனபூஷணத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார் 6 சொன்னேரில் அனுஷ்டிப்பார் ఓరొరువరు ఉండాగిల్. ఎక్సలెంట్ అయిన మాట అది. ఒక్క వ్యక్తి దొరికితే చాలంటారు స్వామి మడవాల మామూలు. శ్రీవచన భూషణం తెలుసుకొని ఆ ప్రకారం అనుష్ఠానాలు తీసుకొస్తారు కదా,
ఆ అనుష్ఠానం తీసుకొచ్చేటోళ్ళు ఎంతమంది స్వామి ఉండాలా? ఒక్కరు దొరికితే చాలు. ఆ ఒక్కరి వల్ల ఈ లోకమే సుభిక్షంగా ఉండు. ఆ ఒక్కరి వల్ల ఈ లోకమే సుభిక్షంగా ఉన్నట్టు ఓరూరు ఉండాగిల్ అత్తనే కాలు ఉన్నవి. అది ఎక్కడ చెప్తున్నారో 55వ పాసనంలో అది పూర్తిగా ఆ 55వ పాసనం ఈ ప్రకారం చెప్తున్నారు. అది అనుష్ఠించి కదా చాలా దుర్లభం అని చెప్పి 55 చెప్పేసాడు. దాని తర్వాత 56లో అర్థగ్రహణం. అర్థగ్రహణం అంటే దీని అర్థం తెలుసుకోవాలా, ఈ ప్రకారం అర్థం తెలుసుకొని మనకు ఉపదేశం చేస్తున్నాడు స్వామి మనవారం 56వ భాషలో ఇట్లా అర్థం తెలుసుకోండి. ఆశ్చర్యం. అందుకు దాన్ని నేను 2 కాలక్షేపం ముందే మీకు చెప్తాను. ఇంక మీద ఇవి ఈ కాలక్షేపాన్ని మిస్ అవ్వబాకండి. అటైతే దీని ముందు మిస్ అవ్వాలని అర్థం కాదు. అంటే అది తెలిసేదా ఇది బాగా తెలుస్తుంది. అది తెలుసుకోకుండా దీనికి వచ్చామనుకోండి, ఏదో చెప్పారండి నాకేదో విన్నానండి అని చెప్తాను. ఉండే వ్యాఖ్యానం చూసి చెప్తున్నాను. అందువల్ల 56లో ఏం చెప్తున్నానంటే ఇది బాగా పూర్తిగా అర్థం తెలుసుకోండి అని చెప్పి మనకి ఉపదేశం చేస్తున్నాడు. మీరు ఇది అర్థగ్రహణం చెయ్యాలా, మీరు తప్పకుండా ఇది తెలుసుకోవాలా అని చెప్పి 50 తర్వాత 57లో ఒక విచారం. ఏ విచారం అంటే ఇంత బాగా ఈ గ్రంథం ఉండాలి, ఇన్ని అర్థాలు చెప్తుంది, ఇన్ని అర్థాలు చెప్పిన తర్వాత కూడా కాలక్షేపం సరిగా జనాలు రానట్టుండారే. ఇది తెలుసుకోవడానికి జనగా ఇది ఎప్పుడు ఆ కాలమే. మనవాళ్ళరావు ఎట్లా రాసినారు ఆ కాలమే. కాలక్షేపం సరిగా రానంటున్నారే. ఎందువల్ల రాలేదు, ఏం రాలేదు? కొన్ని గుళ్ళు ఉంటుంది, 2 మన విష్ణు ఆలయమే, మన సంప్రదాయ సన్నిధియే. అయితే సంప్రదాయ సన్నిధిగా ఉంటే కూడా ఆ సన్నిధికి పోతాను, ఈ సన్నిధికి పోరు. ఆ పక్కన మన ఈదిన ఉండు భజన గుడి ఉంటుంది అనుకోండి, భజన అంతా చేస్తూ ఉంటారు, కృష్ణారామ గోవింద అని చెప్తారు. వాడికి ఏదో తెలిసింది చెప్తా ఉంటారు, కృష్ణుడు పటం పెట్టుకుంటారు, ఏదో వాళ్ళు భజన చేసుకుంటారు, తిరుపాలు చెప్తారు, ఏదో చెప్తారు అనుకోండి. అక్కడ పోను కూడా పోము. తిరుమలకి అట్నే పోతుంది. ఏం స్వామి అంటే ఆ దేవుడికి అంత వైభవం లేదండి, ఈ దేవుడికి వైభవం ఉండదు. ఆ తిరుమలలో ఉండే దేవుడికి ఎంత వైభవమో అదేదా మన పక్కింటి మన ఈదిలో ఉండే భజన గుడిలో ఉండే దేవుడికి అదే వైభవమే. మన కాదు, మన ఇంట్లో పెరుమాణం పెట్టుకుంటాం కదా, ఆయన కూడా అదే వైభవమే. మనం ఏదో అనుకుంటాము, తిరుమలలో ఉంటే వాళ్ళు అంత ఆగమ ప్రకారం చేస్తున్నారు, శ్రీరంగంలో ఆగమ ప్రకారం చేస్తారు. అందువల్ల దానికి శక్తి జాస్తి అండి, ఎక్కువ అండి. అదే మన ఇంట్లో మనం ఏం ఆరాధన సరిగ్గా చేసేది, వారు కూడా ఆరాధన సరిగ్గా చేసేది, దానికంతా అంత మాత్రం ఉండదంటే అట్లా కాదు. మనం చేసిన దాని వల్ల కాదు, చేసిన దాని వల్ల కాదు, ఆయన చూసి వస్తున్నాడు. తానుగంధ ఊర్ తానుగంధ బింబం, ఆయన అనుహారం చేసి ఆయన పట్టుకొని వచ్చి ఆ బింబంలో వచ్చి కూర్చుంటాడు. ఏ అచ్చా తినిపోయిన అయినా అప్పుడు ఆ ప్రకారం ఉంటుంది కదా, అది చేయకూడదు. అందువల్ల దాన్ని ఎందువల్ల రానుంటున్నారు, ఈ ప్రకారం చేస్తున్నారు, ఇట్లా అవుతుంది అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, 57లో ఈ విచారం చేస్తున్నాడు. అప్పుడు విచారం చేసిన తర్వాత ఏమిటే అన్ని ఒకే కోయిల్దా, అయితే ఆ కోయిల్ గొప్పది అని చెప్పి విచారం చేస్తున్నా. అది అప్పుడు అది ఇంత చేస్తే అధికారం లేకుండా పోతారే అని చెప్పి ఇది అనిపించింది. సరే, దాని తర్వాత 57 అయిపోయింది. దాని తర్వాత 58లో విలక్షణ వ్యాఖ్యానం, శ్రీవచన భూషణం. ఈయన ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానం ఎట్లా ఉండాలి అని చెప్పి ఈ వ్యాఖ్యానం కాకుండా శ్రీవచన భూషణానికి 2 వ్యాఖ్యానం ప్రధానంగా. ఏంటంటే మనబాలమాముని వ్యాఖ్యానం ఒకటి, తిరునారాయణపురం ఆయి జగన్నాచార్య స్వామిని ఒక స్వామి, ఆయన ద్వారాదా మనబాలమామునికి ఆచార్యదేవన గ్రంథమే దొరికింది. ఆ విషయానికి పోవద్దు, మనం ఇప్పుడు శ్రీవచన భూషణం ఉండం. ఇప్పుడు ఆ తిరునారాయణ మీరు తిరునారాయణ పోయారంటే అక్కడ ఆయన తిరుమలకు ఉంటే సేవించేస్తారండి, తప్పకుండా సేవించాలి. ఎందుకంటే ఆశ్చర్యమైన వ్యక్తి ఆయన. తిరుపావకి ఆశ్చర్యమైన వ్యాఖ్యానాలు ఎదురుకిచ్చిన ఆత్మ. అదంతా మనవాళ్ళం అని పీరియడ్లో ఆయన ఏం చేసిన, తిరునారాయణ ఆయి జగన్నాచార్య స్వామి ఒక సింపుల్ అయిన వ్యాఖ్యానం, విప్లవంగా ఉండే వ్యాఖ్యానం మనవాళ్ళం అనుగ్రహించారు. దాని తర్వాత దానికి అరుంపదంని చాలా ఉండదు, చాలా మహనీయులు దానికి ఎంతంత వ్యాఖ్యానం రాసిండు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మన తిరువాయుడికి 5 వ్యాఖ్యానం చూసాం కదా, దానికన్నా దీనికి వ్యాఖ్యానాలు ఎక్కువ. దీనికి వ్యాఖ్యానం ఆ ప్రకారం ఎక్కడంతా ఏమేమి ఎవరెవరు వ్యాఖ్యానం అనుగ్రహించారో ఆ వ్యాఖ్యానాలన్నీ తిరులోకాచార్య తిరువుళ్ళం ప్రకారం ఉండిందంటే అన్ని వ్యాఖ్యానం తీసుకోవాల్సిందే, అదన్నీ తీసుకోవాలని చెప్పి 58వ పాదంలో
పూర్తిగా చెప్పారు. ఆ పూర్తిగా చెప్పేసాడు. అది కాకుండా ఇదంతా ఈ ప్రకారం ఉండాలని చెప్పారు. దాని తర్వాత 59లో ఏంది ప్రభావం పరమభోగ్యం. ఇది ఎట్లా ఉంటుంది? పరమభోగ్యం. దీన్ని అనుభవించను భోగ్యంగా ఉంటుంది. శ్రీవచన భూషణం అనుభవించను అనేది భోగ్యంగా ఉంటుంది, తప్పకుండా భోగ్యంగా ఉంటుంది చెప్పి 59 పూర్తి చేస్తాడు. ఈ ప్రకరణని పూర్తి చేస్తాను. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. 53, 54, 55, 56, 57, 58, 59 7 పాసరాలు దీంట్లో ఉండాలి కదా. దీంట్లో 7 పాసరాల్లో మాకు ఏంటంటే మొదట ఈ 18లో ప్రధానం ఇది ఈ శ్రీవచన భూషణం అని చెప్పాడు. దాంట్లో మొదటి పాసనం ఇది శ్రీవచన భూషణం అనే పేరు ఎలా వచ్చింది, శ్రీవచన భూషణం అనే పేరు ఎలా వచ్చింది, ఒక్క నిమిషం. శ్రీవచన భూషణం అనే పేరు ఎలా వచ్చింది అని చెప్పారు. దాని తర్వాత ఇది 54వ పాసనం. దాని తర్వాత దీనికి రావటానికి చాలా తక్కువ వస్తారే, ఎందువల్ల వస్తున్నారు, ఎందువల్ల రావటానికి సరిగా లేదే అని చెప్పి 55వ పాసనం. దాని తర్వాత దీన్ని అందరూ తెలుసుకోవాలా, దీని విషయాలు తెలుసుకోవాలా అని చెప్పి ఈ ప్రకారం ఉండే పరోపదేశం, మనకు ఉపదేశం చేసే పాసనం 56. దాని తర్వాత 57లో ఎందుకు రావంటారు వీరంతా, రావాల్సిందే కదా, ఎందుకు రాలేదని చెప్పి ఆ విచారం చేస్తారు 57లో. అది దాని తర్వాత 58లో ఈ శ్రీవచన భూషణి చాలా మహనీయుల్ని వ్యాఖ్యానం అనుగ్రహించారు. అది అన్ని మనం చూసుకొని దానికి తగినట్టు మనం లెక్క చేసుకోవాలని చెప్పారు. దాని తర్వాత 59లో ఆశ్చర్యంగా చెప్తున్నాడు, ఇంకా ఇది చేవించను చాలా అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అమృతంగా ఉంటుంది, పరమ భోగ్యంగా ఉంటుంది చెప్పి దీంతో 7 పాసరాలు పూర్తి చేస్తాడు. దాంట్లో మనం చూడాల్సింది ఆశ్చర్యమైన 54వ పాసరం. ఒక్కటే ఇంకా పాసరం తాకల ఏమిటే ఇంత మాత్రం నేను ఇంట్రొడ్యూస్ చేసి పెట్టేదా పాసరానికి వచ్చినప్పుడు మనకు అర్థమవుద్ది. నేను డైరెక్ట్ గా భాస్కరాలకు వచ్చాను కానీ ఏమీ అర్థం కాలేదు. ఏమిటే సామాన్యంగా చెప్తేనే అర్థం కాదు, ఇంకా డైరెక్ట్ గా వచ్చేసినంటే అర్థం కాదు. ఇప్పుడు పాసరం మున్నం కురవోర్ మొழிந்த வசனங்கள் தம்மை மிகக்கொண்டு கற்றோ தம்மு எற்கி மின்னணியார் சேரச் சமைத்தவரே శ్రీ వసనభూషణం ఎన్ పేరు ఇక్కలై కిట్టార్ పెన్ అని చెప్పుకున్నారు. దీని పేరు శ్రీ వసనభూషణం ఎన్. దీంట్లో 2 విధమైన పేర్లు ఉండదు. అయితే ఇది ద్రావిడ భాష. శ్రీ వసనభూషణం ఎన్ అని ఒక పేరు, ఇంకోటి శ్రీ వసనభూషణం అని ఒక పేరు. అటైతే భూషణం భూటనం ఇది ద్రావిడ భాషకు ఉండేది. ఎక్కువది మనం తెలుసుకోవాల్సిన మళ్ళీది వసనభూషణం అంటే సంస్కృతం. ఆ సంస్కృత భాషను అట్నే కింద దించేసి ద్రావిడ భాషలో శ్రీవచన భూషణి. శ్రీవచన భూషణం భూటనం అనేది భూషణం ఎన్ అనేది ద్రావిడ భాషలో. ఈ ప్రకారం 2 విధంగా దీనికి నామకరణం చేసినట్టుగా చెప్తారు. ఇప్పుడు నామకరణం సామాన్యంగా వాళ్ళే చేయరు. నామకరణం అంటే పేరు పెట్టేది వాళ్ళే చేస్తారా? మన సంప్రదాయం విచిట్టాద్వైతం చెప్తాం కదా. ఎవరు పెట్టిందండి పేరు? ఎవరండి? రామానుజులు వారు పెట్టారు కదా. రామానుజులు వారి పేరే పెట్టల. ఆయన పేరులో విచిట్టాద్వైతం అనే శబ్దం అనేది లేదు. శబ్దం అనేది అయితే ఆ పేరు పెట్టే లేదు. విచిట్టాద్వైతం అనేది పేరు. తర్వాత సుదర్శన సూరి శుతప్రకాశికాచార్యుని ఒక స్వామి పరాశర భట్ట వంశపారంలో వచ్చినాడు, ఆయనదా ఆ పేరు పెట్టాడు. అప్పుడు ఈయన రెండోది ఇప్పుడు శ్రీభాష్యం చెప్తాం కదా, బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం అనుగ్రహించారు స్వామి రామానుజుల వారు బ్రహ్మసూత్రానికి. ఇదంతా మనం చాలాసార్లు అప్పుడప్పుడు నేను చెప్తా ఉండను. అది కాలక్షేమం రెగ్యులర్ గా వినేటోళ్ళకైతే చక్కగా అర్థమైపోతుంది. స్వామి ఎందుకు స్వామి చెప్పింది మళ్ళీ చెప్తున్నారా, మీరు పైకి పోవచ్చు అని ఆ మాట చెప్తాడు. ఇది చెప్పలేదంటే తెలవనే తెలియదు స్వామి అంటారు. ఎందుకు చెప్తా అంటే అప్పుడు ఈ శ్రీభాష్యం పేరు ఉండేది కదా, అది బ్రహ్మసూత్రం. వ్యాసులు బ్రహ్మసూత్రం అనుగ్రహించారు, దానికి వ్యాఖ్యానంగా శ్రీభాష్యం. అయితే ఆ శ్రీభాష్యం అనే పేరు స్వామి పెట్టల. ఆయన వ్యాఖ్యానం రాశాడు, పెట్టాలి కదా, పెట్టల. ఎవరు స్వామి? సరస్వతి ఇచ్చింది, శారదాదేవి. ఆమె పెట్టిన పేరు ఇది శ్రీభాష్యంగా ఉండేది. శిరస్సు మీద పెట్టుకుంది, ఆమె ఇచ్చిన పేరు శ్రీభాష్యం పేరు. దానికి ఆయనకి భాష్యకారుడు అని స్వామి రామానుజులు వారి పేరు. అదే ప్రకారం దీంట్లో విచిట్టాద్వైతం అనే పేరు ఆయన వెనకాల వచ్చింది. సరే స్వామి, ఈయన ఆళ్వార్లు
ఎన్ని 10 ఆళ్వాళ్ళు కదా, వాళ్ళు దివ్య ప్రబంధం అనుగ్రహించారు కదా, ఆ దివ్య ప్రబంధం అనుగ్రహించారు కదా, దానికి వాళ్ళ పేరు పెట్టారంటే లేదు. తిరుమంగి ఆళ్వారు అనుగ్రహించింది పెరియ తిరుమడి, నేను పెరిమి తిరుమడిని సేవిస్తున్నాను అని తిరుమంగి ఆవిడ చెప్పారంటే లేనే లేదు. ఆ పేరు ఆయన పెట్టనే లేదు. పెరియ తిరుమడి పేరు ఆయనకి పెట్టిందే లేదు. అదే పేరు తిరుపల్లి విడిచి తిరుమాలై అని మనం చెప్తాను కదా. కులశేఖర ఆళ్వార్ తిరుమడి, పెరుమాళ్ తిరుమడి, ఇదంతా తర్వాత వచ్చిందే కానీ మొదల్లో వచ్చిన పేరే కాదు. ఎందుకు తిరుపల్లి అనేది కాదు, తిరుపల్లి అనే పేరే పెరియాడ పెట్టారంటే పెట్టలేదు. తర్వాత ఇదంతా పెద్దవాళ్ళు నిర్ణయించుకొని ఈ పేరు దీనికి ఉంది, ఈ పేరు. అదే ప్రకారం శ్రీవచన భూషణికి పేరు ఎవరిన పెట్టారంటే అదిదా దీనికి ఉన్న వైభవం అంటే ఎవరు దాన్ని అనుగ్రహించారో ఆయనే ఈ పేరు పెట్టాడు. శ్రీవచన భూషణికి ఆయనే ఈ పేరు పెట్టాడు. ఎట్లా స్వామి పెట్టాడు, ఎలా పెట్టాడు, ఇందులో ఆ ప్రకారం పెట్టొస్తా అంటే పెట్టేసాడు. అందుకుదా ఆ శ్రీవచన భూషణం ఉండే వైభవం వారి దానికి లేదు. ఆ తిరువాయిమణి పేరు లేదు. మీరు తిరువాయిమణి సేవించి చూడండి, ఎక్కడన్నా తిరువాయిమణి అని ఒక శబ్దం వస్తుందా చూడండి, నానేరా ఎక్కడ రాదు. తిరువాయిమణి పేరు వెనకాల వచ్చింది, ఆళ్వారు ఆ పేరు పెట్టలేదు. అదే ప్రకారం అయితే ఆ ప్రకారంగా శ్రీవచన భూషణం ఈయనంతా రాసిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత కడాన స్వామి పిల్లలోకాచార్య శ్రీవచన భూషణం పేరు పెట్టాడు. ఇప్పుడు దీనికి పదపదాల అర్థం, మొదల్లో పదపదాల అర్థం, ఆ పదానికి ఏం శబ్దం ఏం అర్థం చూస్తాము. దాని తర్వాత వ్యాఖ్యానం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానం ఇదే దగ్గర 2-3 కాలక్షేపాల వచ్చి చాలా విషయాలు చెప్తున్నారు. మొదల్లో పదపద అర్థం చూస్తున్నాం. చేరత్ మున్నం పురవు మొడింద. మున్నం అంటే ముందు, చాలా ముందు, చాలా కురవ అంటే పూర్వాచార్యులు, కురవ అంటే పూర్వ పెద్దోళ్ళు, కురవు మొడింద వాళ్ళు చెప్పిన వచనంగల్, వాళ్ళు చెప్పిన శబ్దాలు స్తోత్రాలు చెప్పింటారు, ఎన్ని మాటలు చెప్పింటారు. వచనంగల్ తమ్మై మిగక్కొండు కఠోర్, అదంతా బాగా తెలిసి ఉంటారు కదా. అదే అట్లా తెలిసినವರು తమ్ముయిర్క్, అదంతా స్వామి వాళ్ళు చెప్పారు. స్వామి ఆ దేనికి, అది ఆడుకునేదేనిక, ఏదో కొన్ని మందికి ఇది చేస్తే టైం పాస్ అని వాళ్ళు ఏదో అప్పుడప్పుడు దీంట్లంతా పెట్టుకుంటారు. మన న్యూస్ పేపర్ వస్తుంది కానీ దాంట్లో ఒకటి వేస్తారు, ఇట్లా గీత వేస్తారు. అది ఎక్కడ పోతుంది చూడండి, మీరు సరిగా వేశారంటే మీకు సరిగ్గా మీకు ఏదో అని చెప్తారు కదా. ఆ ప్రకారం అంటే కాదు, ఇది చదివిన దాని, ఇది దేనికి, ఇది శరీరానికే కాదు. ఉయిర్క్ తన్ మిగక్కొండు కట్రో తన్ ఉయిర్క్, ఉయిర్క్ అంటే ఇక ఆత్మ అని అర్థం. అటైతే ఈ శ్రీవచన భూషణం అనేది ఆత్మ ఉజ్జీవనం కోసం ఈ గ్రంథం. అట్టయితే నాకు పక్కింటి ఆయన ఒక ఇల్లు తీశాడు, నాకు ఇల్లు లేదు, బాడికి ఇట్లా ఉంటాను. స్వామి శ్రీవచన భూషణం కాలక్షేపం వింటాను. ఆయనలాగా అంత పెద్ద ఇల్లు వద్దండి, ఆయన కదా 4 బెడ్రూమ్ తీసుకున్నాడు, 2 బెడ్రూమ్ ఉంటాయి సార్, అది సార్ దొరకద్దంటే దొరకదు, ఇప్పుడే చెప్పేస్తాం. అటైతే ఎందుకండి ఈ కాలక్షేపం? శరీరానికి, అదంతా శరీరానికి, అదంతా చెప్పేది పక్కింటి ఆయన ఎంత చెప్పానే శరీరానికి. ఇది దేనికి? ఆత్మ ఉజ్జీవానికి. అందుకదా కాలక్షేపాలు ఎక్కువ రావు. ఇప్పుడు ఏం లేదు, ఒక్క మాట చెప్పాను అనుకోండి, శ్రీవచన భూషణం వినండి, ఎవరెవరికి ఇల్లు వాక్యం లేదో వాళ్ళకి ఇల్లు వాక్యం వెంటనే దొరకద్దండి అని చెప్పి 4 దొరికింది అనుకోండి, అంతే. 1000 కాదు, 1,00,000 మంది వచ్చేస్తారు, 1,00,000 మంది వచ్చేస్తారు. ఇది ఆత్మ ఉజ్జీవం అంటే కంటికి తడవలేదు అసలు. శ్రీవైకుంఠ పోయి అక్కడ పోయి చూడండి తెలుస్తుంది, పెరుమాళ్ళు కైంకర్యం చేసుకుని నాకు ఇక్కడి నుంచి ఏదైనా అక్కడక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడితే లైవ్ టెలికాస్ట్ చూపిస్తారు కండి. ఆ ప్రకారం శ్రీవైకుంఠం నుంచి చూడండి పెరుమాళ్ళు కైంకర్యం చేస్తారు చూడండి, చూసుకోండి అని చెప్పి అలాగే ఏమన్నా చూపించేది ఏమన్నా ఉండదు, లేదు. అందువల్ల నమ్మకం అన్నట్టుంది. అయితే ఇది ఆత్మోజ్జీవం. ఇన్ననియా మిగక్కొండు కఠోర్ తమ్ము ఎరుకం మిన్ననియా, చాలా ముఖ్యం. మిన్నని అంటే ఎట్లా అంటే దీంట్లో ఎట్లా మిన్నని అంటే వజ్రాలు ఉంటుంది, వైడూర్యాలు ఉంటుంది, మాణిక్యాలు ఉంటుంది, పవలాలు ఉంటుంది, ఎన్నెన్నో పగడాలు ఉంటుంది, ఏదేదో ఉంటుంది కదా. దాన్ని ఎంత
ఒకటోటి ఎట్లట్ట కలపాలో ఆ ప్రకారం కలపాలి. అట్లయితే బంగారు ప్లేట్ ఉంటుంది. ఆ బంగారు ప్లేట్ మీద అది ఒకటోటి పెట్టాలి. ఈ వజ్రం, ఈ రత్నం, ఈ ప్రకారం ఇది చేస్తారు కదా. ఆ ప్రకారం తీర్చించిన ఈ ముత్యాలు ఇది వజ్రాలు, ఇది వైడూర్యాలు అని చెప్పి అది పెట్టాలి. పెట్టాలంటే ఎట్లా పెట్టాలా? అందరూ పెట్టడం కాదు, అడిగి తెలవదు. ఆ ప్రకారం ఆయన కంసరుడు ఉంటాడు కదా, ఆయన ఎట్లా పెడితే ఈ పచ్చ కలర్ పెట్టాలా, రెడ్ పెట్టాలా, బ్లూ పెట్టాలా, ఏది ముందు పెట్టాలా, ఇది వెనకాల పెట్టా, అదంతా తెలుసు కదా. అదే ప్రకారం ఇప్పుడు ఏంది, ఆ ముత్యాలు, వైరాలు, వైడూర్యాలు ఇదన్నీ ఏంది, పూర్వాచార్యాలు వచనాలు. పూర్వాచార్యులు వచనాలు, వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు చేసిన స్తోత్రాలు, ఆ స్తోత్రాలు శాస్త్రం చెప్పింది అదంతా ఉన్నది కదా. ఆ రత్నం ఎందుకు మన రత్నాలతో వేసుకుంటాం, నవరత్నాలు అంత పెద్ద మాలగా వేసుకుని పైకి వేసుకుంటాం, చాలా అలంకారంగా ఉంటుంది. ఇది శ్రీవచన భూషణం, అది భూషణమే. భూషణం అంటే ఏంది, తిరువాభరణం అంటారు. పెరుమాళకి తిరువాభరణం అంటే తిరువాభరణం ఏంది, నగనట్లు. అదే తిరువాభరణం అంటారు కదా. అదే ప్రకారం ఇదంతా తీసుకుంది కదా, అది మనం వేసుకున్నాం, గొంతు మీద వేసుకున్నాం అంటే పలిచ్చని ఉంటది, అందంగా ఉంటది, చాలా అందంగా ఉంటది అని చెప్పి వేసుకుంటారు కదా. అదే ప్రకారం ఇప్పుడు ఇదన్నీ ఒకటి కలపాలా. ఎక్కడ వజ్రం పెట్టాలా, ఎక్కడ వైడూర్యం పెట్టాలా, ఎక్కడ రత్నం పెట్టాలా, ఎక్కడ ముత్యాలు పెట్టాలా, ఎక్కడ ఈ కలర్ ఆ కలర్ నుంచి ఈ రంగులుగా ఉంటది కదా, అదంతా ఎట్లా పెట్టాలా అని చెప్పి అది తెలిసిన ఆయన చేలిస్తే ఆ దండ బాగుంటుంది. అప్పుడు ఇది తెలిసిన ఆయన ఎవరు, పిల్లలోకాచార్య తెలిసిన ఆయన. ఏంటిది, వచనాలు, రత్నాలు. వాళ్ళు వచనాలు ఉంటే పెద్దోళ్ళు వచనాలు, శాస్త్రం, అదంతా ఆ వచనాలన్నీ ఒకటోటిగా ఒక్కొక్కతాలు పెట్టి తీసుకొచ్చాడు కదా. దాన్ని ఆరంగా భూషణంగా వేసుకుంటే అదేంటి, శ్రీ వచన భూషణం. అదిగా శ్రీ వచన భూషణం అని చెప్తారు. అప్పుడు చెప్తున్న అట్లా మనకి ప్రకాశంగా తెలుస్తుంది, బాగా ప్రకాశంగా తెలుస్తుంది. అది ఎన్ని అని, చేర చమైత్తవరే. చేరంటే కలిపినట్టు, సమైత్తవరే అంటే ఏం చేస్తున్న అర్థం, మనం వంట చేస్తాం కదా, తల్లిగా చేస్తాం కదా, అదేంటి స్వామి తల్లిగా చేసి ఇక్కడ పెట్టుతారా, అట్లయితే వైద్యురాలు వైడూర్యాలు తల్లిగా చేస్తారా, తల్లి ఇది వంట చేస్తారంటే, వంట చేసినప్పుడు మిరపకాయలు, ఏదేది ధాన్యాలు, ఎట్టటి పులి చింతపండు, ఉప్పు, ఏదేది ఎట్టట్లా కలపాలో, ఏ లెవెల్లో కలపాలో, ఏ ప్రకారం కలపాలో, ఎప్పుడు కలపాలో ఆ ప్రకారం మన స్త్రీలకు తెలుసు, కలపాలి కదా. అదే ప్రకారం ఈయన వైడూర్యాలు, వజ్రాలు, ముత్యాలు, మాణిక్యాలు అదంతా ఏంది, పెద్దవాళ్ళు వచనం అదా. ఈయన్ని ఏంది, తన్ను నిగక్కుండు వచనం మున్నం కురవోర్ ముడింద వచనంగల్. ఆ వచనాలంతా ఒకటి కలపాల. చేర చమైత్తవరే. ఆ కలిపే సామర్థ్యం అనేది ఎవరికి ఉండదు, పిల్లలోకాచం. అది కలిపిన దాని వల్ల ఏం చేసాడు, వాళ్ళు వచనాలు, ఆ వచనాలే నాకు ఆభరణంగా ఉంటది, భూషణంగా ఉంటది. అప్పుడు ఇది ఏంటి, శ్రీ వచన భూషణం. శ్రీ వచన భూషణం ఎన్ పేరు ఇక్కలెక్కిట్టార్. అందువల్ల ఈ ప్రకారం ఇచ్చాడు. దీన్ని కృష్ణుడే చెప్తున్నాడు. ఎట్లంటే ఇది ఎట్లా కలపాలంటే అర్జునునికి తెలుసా, మయి సర్వవిధం ప్రోక్తం సూత్రే మణిఘనాయివ. మయి సర్వవిధం ప్రోక్తం సూత్రే మణిఘనాయివ. సామర్థ్యం ఉండాల. అది ఒక్కొక్క వజ్రాలు, నవరత్నాలు ఉంటుంది కదా, నవరత్నాలు మాల చేయాలంటే దానికి ఈ రత్నం తర్వాత ఇది, ఈ రత్నం తర్వాత ఇది, ఈ రత్నం తర్వాత ఇది, అంతే ఆ సామర్థ్యం ఉండాలా, అది తెలిసి ఉండాల, ఆ కలపాలి కదా. అందుకే కృష్ణుడు ఆ ప్రకారం చేస్తున్నాడు. ఏంటంటే ఎట్లంటే ఏదైతే కోర్చాలా, అర్జున నీకు తెలవదా, అయితే అన్ని ఉన్నా కూడా అన్నిటికీ నేనే ఆధారం. ఇప్పుడు మయి సర్వవిధం ప్రోక్తం సూత్రే మణిగణాయివ. ముత్యాలు ఉంటుంది, ఆ ముత్యాలు తాడులో ఒకటి కోస్తా ఉంటారు, లేదు బంగారు కమ్మి కూడా ఉండొచ్చు, ఏదో ఒకటి అనుకోండి. అయితే ఆ తాడు బయట కనిపిస్తుందా, ముత్యాలు బయట కనిపిస్తుంది, తాడు బయట కలిపినే లేదు. ఆ ప్రకారం నేను ఉండాను అర్జున, తర్వాత ఆ ముత్యాలు నిలబడేదే నేను తాడులాగా ఉన్నాను. అయితే నేను తాడులాగా ఉన్నాను, కనిపించింది, ముత్యాలుగా కనిపిస్తుంది. అది ఎందులాగా, మిమ్మల్ని అందరూ రక్షించేది నేను, లేదంటే మీరు లేదు, అన్ని నేనే చేస్తున్నాను. అయితే
మీరు కనిపిస్తున్నారు, నేను కనిపించలేదు. అద్ద సూత్రే మణిఘనా ఇవ అని చెప్తారు కదా, అదే ప్రకారం ఈ బంగారు, ఆ బంగారు మనకి ఇప్పుడు బాగా ఈ ప్రకారం చేసేటూ ఉంటాడు కదా, బంగారే బయట కనిపించకూడదు. వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు, ముత్యాలు ఇది కనిపించాలి. కానీ అయితే అది పెట్టేదానికి ఇది ప్లేస్, అది బంగారు. ఆ బంగారు ప్లేట్లు పెట్టాలి కదా, అంత సామర్థ్యంగా ఉండాలి కదా. అందువల్ల అయితే దీంట్లో ఆ బంగారు ఎవరు? పిల్లలోకాచార్య. అయితే పిల్లలోకాచార్య మాట దాంట్లో ఏమి ఉండకూడదు, ఏదో ఒకటి ఉండాల, అది బంగారు లాగా ఉండాలి. ఆ బంగారు బయట కనిపించకూడదు. అయితే బంగారు బయట కనిపించకుండా ముత్యాలు, మాణిక్యాలు, దాని తర్వాత రత్నాలు, వైడూర్యాలు ఇదంతా ఉంటది కదా, అదిదా కనిపించాల. అది ఏది? మన పెద్దవాళ్ళు, పూర్వాచారులు, ఆళ్వార్లు వాళ్ళ మాట, వాళ్ళ వచనాలు, అది ఒకటి ఉంటుంది. వెనకాల బంగారు లాగా నేను దాన్ని పట్టుకుంటాను. అప్పుడైతే నాదే ఉండదు. వాళ్ళు అప్పుడు లోకాచారుడిది ఆయన మాట ఏమీ ఉండదు. ఒక స్వామి ఏం చెప్పాడు, ఒక కాలక్షేపంలో ఒక నాస్తికవాదుడు అక్కడ కాలక్షేపం చేస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు, పెరియవాచంబర్లు ఈ ప్రకారం చెప్పాడు, నంజీయర్లు ఈ ప్రకారం చెప్పాడు, నంబిళ్ళు ఈ ప్రకారం చెప్పాడు, అదే ఈయన వచ్చి పెరియవాచంబర్లు ఈ ప్రకారం చెప్పాడు, రామానుజు వారు ఈ ప్రకారం చెప్పి చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. ఒక నాస్తికుడు ఏం చేశాడు, స్వామి వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు చెప్పుకుంటా ఉన్నారే, నీ అభిప్రాయం ఏం చెప్పలేదు? నీ అభిప్రాయం చెప్పాలి కదా. చాలా మందికి అడుగుతారు, నీ అభిప్రాయం ఏం చెప్పాలి కదా. అది చెప్పకుండా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు చెప్పి నీ అభిప్రాయం ఉంటే, వాళ్ళు చెప్పింది మళ్ళా తిప్పి చెప్పేదే నా అభిప్రాయం. నా అభిప్రాయం అనేది సపరేట్గా లేదు. అదే ప్రకారం ఇక్కడ ఈ బంగారు ఉంటది కదా ప్లేటు, ఆ ప్లేట్ ఎందుకు వాళ్ళ వచనాలు తెచ్చి దీనిలో పెట్టుకోవాలి. ఆ ప్లేటుగా ఎవరు? పిల్లలోకాచార్య. ఆ పిల్లలోకాచార్య దాంట్లో దాని దగ్గర ఏం చేయాలా? ఆ వజ్రాలు ఏమి, వైడూర్యాలు ఏమి, అది మాణిక్యాలు ఏమి, ముత్యాలు ఏమి, ఇదన్నీ దాన్ని తీసుకొచ్చి పెట్టగలదా? అదేదా వచన భూషణము. ఆ బంగారం కలిపే కదా వచనము. పూర్వాచార మున్నం కురవు. మున్నం అంటే చాలా ముందు, చాలా ముందు, చాలా ముందు, ఎన్నో సంవత్సరాల ముందు. ఆ సంవత్సరాల ముందు ఆళ్వార్లు, ఆచార్యులంతా వాళ్ళ మాటలంతా ఉంటది కదా, అదంతా ఇట్ట వజ్రాల్లాగా, మాణిక్యంలాగా ఆ మాటలంతా ఏం చేశాను? భూషణంగా చేశాను. మున్నం కురబోర్ ముడింద వసనం కలిసి అది ఏం చేసింది? తీసుకొచ్చి చేశాను. దాని వచనం నుంచి పెట్టిన దానివల్ల అది ఏమైపోయింది? పెద్ద మనకి ఒక చైనంతా వేసుకుంటాం కదా, ఆభరణాలు వేసుకుంటాం, ఆ ప్రకారం అయిపోయింది. అయితే వెనకాల ఏముంటుంది? బంగారం ఉంటుంది. ఆ బంగారు కనిపించకూడదు. ఆ బంగారు స్థానంగా ఎవరు? పిల్లలోకాచార్య. ఆయన మాట కనిపించకూడదు. ఆయన మాట వస్తున్నా ఉంటే కలపాలి కదా. రాముడు కృష్ణుడు వచ్చేరు. రాముడు అనేది రాముడికి పేరు, కృష్ణుడు అనేది కృష్ణుడికి పేరు. వచ్చేరు అనే శబ్దం ఎక్కడ స్వామి? నేను చేశాను. ఇలాంటి శబ్దాలు ఆయన పెడతారు. అప్పుడు కలవాలంటే ఏదో ఒక మాట మధ్యలో రావాలి కదా. దీనికి విభక్తిని పేరు, దీనికి విభక్తిని పేరు. రాముడు, రాముణ్ణి, రాముడి ద్వారా, రాముడికి అంచె మూడు చెప్తాం కదా, దానికి విభక్తి లేదు. విభక్తి వచ్చి రెండవ విభక్తి నుంచి 8వ విభక్తి దాకా ఉంటుంది. విభక్తి అంటే దీన్ని వచ్చి అకారవాచ్యుడైన మకారవాచ్యుడ జీవాత్మ దాసబోధుడు. అకారవాచ్యుడికి మకారవాచ్యుడైన జీవాత్మ దాసబోధుడు. అప్పుడు జీవాత్మ అకారవాచ్యుడికి అంచె వస్తుంది కదా, అది ఏం చేసి దానిదా ఏంటి? విభక్తిని పేరు. అదే ప్రకారం ఆ విభక్తి చేర్చాలంటే ఈయన రావాలి. అందుకోసం ఈయన పెట్టేసాడు. ఇదిదా ఇది. అప్పుడంటే ఇది ఎక్కడ స్వామి వేసుకోవాలా? ఎట్లా వేసుకోవాలా? సామాన్యంగా ఆభరణాలంటే ముత్యాల దండ, నల్లబూసల దండ, చాలా ఫేమస్ అది. నల్లబూసల దండ ఇదంతా చెప్తారు కదా, అంతే వేసుకుంటారు కదా. ఆ ప్రకారం ఇది ఎట్లా వేసుకోవాలంటే ఇది గొంతుకు వేసుకునేది కాదు, ఆత్మకు వేసుకునేది. గొంతుకు వేసుకుంటే మన శరీరం, మన శరీరాన్ని చూస్తాము. ఇది వేసింది ఆత్మకు వేసిన భూషణాలకి. గొంతుకు వేసుకున్న భూషణాలు దండాలు, అది కాదు. ఇది ఆత్మ గొంతున్న. ఇది ఎట్టది? ముందుగా
ఆచార్యులు ఏమేం చెప్పారో ఆ మాటంతా తీసి అంత కలిపి దాంట్లో ఇన్నడియా చేరచ్చమైతవరి సీర్ వచనభూషణం ఎన్నుంటే ఇక్కలెక్కిత్తార్ది. అటైతే ముందు పూర్వాచారులు అనుగ్రహం చేసిన ఆ వచనాలు, ఆ మాటలు, అది ఎట్లా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, రత్నంగా ఉంటుంది. అది మనకు తెలుస్తుంది. దీన్ని రెండు విధంగా చెప్తూ ఉండు. ఎట్లంటే ఇప్పుడు బంగారు తక్కువగా ఉంది, కొంతమంది ఏం చేస్తారు, బంగారు తక్కువ పెట్టుకోండి. కొన్ని కంపెనీలు అలా చేస్తారు, బంగారు తక్కువ పెట్టుకోండి, పైన ముత్యాలు ఏదేదో అదే పెట్టుకుంటా ఉంటే అని చెప్తారు కదా. ఇప్పుడు చేస్తారు. ఆ కాలంతో బంగారు ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. బంగారు తక్కువ పెట్టుకునేది. అయితే బంగారు తక్కువ అంటే ఏమవుతున్నా, బంగారుకి ఉండే ఉండే వాల్యూ తక్కువ కాదు, దానికి ఉండే వైభవం తక్కువ కాదు. అది మన 24, 22 పెట్టుకుంటాం కదా క్యారెట్. ఇప్పుడు 24 చాలా చాలా శుద్ధమైన బంగారు. 22 అనేది దాంట్లో కొంచెం కలుపుతారు, కొంచెం ఏదో కలుపుతారు, కాపురం ఏదో కలుపుతారు అనుకోండి. కలిపిన తర్వాత మనకి ఆ ఆభరణాలు చేసేందుకు అది కొంచెం వంగద్ది, లేకపోతే అది ఒకలాగా అయిపోద్ది, కలుపుతారు కదా. ఇప్పుడు దాన్ని తక్కువ లేదు, బంగారు వెయిట్ కొంచెం తగ్గించి చేస్తే బాగుంటుంది. వెయిట్ తగ్గించకుండా అట్నే చేస్తారు. అట్టం ఎక్కువ ఉంటుందా, పట్టుకుంటుంది. వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ, పవలాలు కానీ, ముత్యాలు కానీ పూర్తిగా అది పట్టుకుంటుంది కదా. ఆ ప్రకారం పట్టుకుని చేశారు. సరే స్వామి, ఇదంతా చేశారు కదా. చేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకుంటాం. ఒక పెద్ద చైన్ చేశారండి, చేసిన తర్వాత వేసుకోవాలి. ఎంత వేసుకుంటాము, పెద్ద హారం నవరత్న ఆహారం వేసుకున్నాండి, మనం ఇదంతా వేసుకోండి, ఎంత వేసుకుంటాం. ఇక్కడ పెళ్లికి పోయినప్పుడు వేసుకుపోతాము. ఇప్పుడు అదే ఆ ఇంటి అమ్మాయి అక్కడ సామాన్లన్నీ తోమాలి, దాన్ని పని మంచి పెట్టేసండి. ఇంకా పని మంచి వేసుకోండి అనుకోండి, వేసుకుని తొమ్మద్దా, ఏదైనా చేస్తుందా, పాడైపోతుంది, తీసి పెట్టేసి ఏదో స్వామి పోద్ది స్వామి తీసి పెట్టేసి. అప్పుడు ఎప్పుడు ఇది వేసి పెట్టుకోని ఉండేదనే స్థితి అనేది ఉండదు. అది రాత్రి పండుకోవాలంటే తీసేయాల్సిందే, రాత్రి పండుకోవాలంటే తీసేయాల్సిందే. ఇప్పుడు ఎంత వేరేలాగా అయిపోయింది అంటే, ఇప్పుడు చీర కూడా వేరే రకంలో వచ్చేసింది. వద్దు, ఎందుకు చెప్తానంటే పండుకునేందుకు వేరే రకంగా వచ్చేసింది. అట్లా ఉన్నప్పుడు ఈ ఆభరణం అంతా పెట్టుకుంటే అది తీసేస్తారు కదా. అదే ప్రకారం ఇది తీసేది అనేది ఉండదా, ఈ భూషణం అనేది ఇది మనం వేసుకుంటాము. దేనికి వేస్తున్నాము, ఆత్మకు వేసుకుంటున్నాము. ఈ ఆత్మకు వేసే భూషణం అనేది తీసి పెట్టేస్తామండి. రాత్రి నిద్రపోతామంటే లేదు. సరే స్వామి, శ్రీవేగం పోతున్నాను, అప్పుడు చేసేయాల్సిందే కదా. ఇప్పుడు ఏం లేదు, ప్రాణం పోయింది అనుకోండి, ఎవరికైనా ఎప్పుడైనా అది 100, 80, 90 తర్వాత ఎప్పుడైనా పోవాల్సిందే. పోతున్నాం కదా, అప్పుడు సరే పోతున్నారు స్వామి, ఆయనతో పాటు పంపిస్తాం. అదంతా శరీరమే పోలా, ఆత్మ ఒకటే పోద్ది, కానీ ఏం లేదు. ఆత్మ ఒకటి, సూక్ష్మ శరీరం పోద్ది కానీ ఈ స్థూల శరీరం పోదు. అప్పుడు అన్ని ఇక్కడే. అదే ఆ భూషణం ఉంటుంది, శ్రీవచన భూషణం. ఆ భూషణం ఆత్మ తాపి పోదు, శ్రీవైకుంఠం కూడా పోద్ది. అప్పుడు ఎప్పుడు శాశ్వతంగా ఉండే భూషణం ఇది. మనం ఇక్కడ ఈ భూషణం వేసుకుంటాము, వజ్రాలతో, వైడూర్యాలతో, అదే ముత్యాలతో వేసుకుంటాము. వేసుకొని కొంచెం చూసేసి అట్లా తీసి పెట్టేస్తాము. వాళ్ళు కొంచెం చూసుకుంటే ఏదైనా ఎట్లా ఉండాలి అని చెప్పి చెప్పుకుంటే అది ఏదో దృష్టి పడిపోద్దండి అని చెప్పి తీసి పెట్టేస్తాము. రాత్రి అయితే తీసి పెట్టేస్తాము, అది పాడైపోద్దామని. అయితే ఇది ఎప్పుడు పాడవుతుంది. ఆత్మ వేసుకున్నాను ఒకటి, ఆ వేసుకొని ఆ ప్రకారం ఆనందంగా ఉంటుంది. ఇది ఉంటేనే ఆత్మ ఉజ్జీవనం దొరుకుతుంది. అది కాకుండా ఇది ఉంటేనే ఇతనికి ఏదో ఒక పవర్ లాగా ఏదో ఒకటి నిలువ. ఇది ఎట్లంటే సంధ్యావనం చేశారు అనుకోండి, బ్రాహ్మణులు కానీ 3 వర్ణాలకు సంధ్యావనం ఉండదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. సంధ్యావనం అంటే ఏం తెలుసు కదా, తెల్లారితో నుంచి తీర్థం వదలాలి, అర్ఘ్యం వదలాల, అర్ఘ్యం తెల్లారితో వదలాల, మాధ్యానికి వదలాల, సాయంకాలం వదలాల. ఇది 3 కాలాలు, త్రికాల సంధ్యావనం చెప్తారు. 3 వేళలు చేశారంటే అతనికి బ్రహ్మ తేజస్సు వస్తుందంట. అతనికి బ్రహ్మ తేజస్సు ఏమిటంటే సంకల్పమే అది. అదే ప్రకారం ఈ శ్రీవచన భూషణం అతను ఆత్మలో పెట్టుకున్నాడు అనుకోండి, భూషణంగా బ్రహ్మ తేజస్సు. ఆశ్చర్యమే. అట్లా ఎట్లుంటాడంటే చూడటానే స్వామి, ఆయన చూస్తేనే సేవించాలనిపిస్తుంది స్వామి. అది ఏం తెలవాల. కొన్ని మంది చెప్తాం కదా,
మనం చెప్తున్నాం ఆయన చూస్తేనే చరించాలనిపిస్తుంది స్వామి అంటారు. ఎందుకనే శ్రీవచన భూషణుడు ఒకడు పెట్టుకుంటాడు అని చెప్పిండే. అది కాకుండా ఇప్పుడు మనకి సామాన్య భూషణం చెప్పేమే వైరాలు, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు ఇదంతా కొంచెం నలుపుగా లేదు బూడిద కలర్లు. ఆ కలర్లో ఉండేటోళ్ళు అయితే వేసుకుంటే బాగా కొంచెం ఎత్తిచ్చది, వాళ్ళే తెలుపుగా ఉండరు. ఇది వేశారు అనుకోండి ఏమవుతుంది, తీసుకుంటుంది అంటే స్వామి ఏం తమ్మి వేసుకుంటే ఏం లేదా, ఏమేం కనిపించలేదా, ఏమి వేసుకుంటే ఎత్తిచ్చినట్టు ఉంటుంది. ఆమె వేసుకుంటే ఏదే లేదంట కదా. అందువల్లదా కృష్ణుడికి నలుపు. కన్ననన్నం అరుందైవన్, కృష్ణుడు ఉండేదే నలుపు. అది కాకుండా అక్కడ గోపికలతో ఉంటారు కదా, వాళ్ళంతా బంగారు ఆభరణాలు వేసుకోరు. ఇంకా వెండితో ఇంత వేసుకుంటారు, బంగారుతో వేసుకోరు. వాళ్ళకి కనిపించదు బంగారుతో వేసుకుని, వాళ్ళకి అది పట్టుకోదు. అంటే కృష్ణుడు అంతే బంగారుతో అంత వేసుకోడు. ఎందుకంటే వాళ్ళు వజ్రాలు, బంగారు ఇదంతా అంతవరు. ఎందుకంటే వాళ్ళకి పాలు తెలుపు, పెరుగు తెలుపు, వెన్న తెలుపు, అదే కదా నెయ్యి అంతకు తెలుపు లాగా ఉంటుంది కదా. అందువల్ల దానికి ఇదంతా వద్దు ఎందుకంటే ఆ ప్రకారం ఇది వేసుకున్న నవరత్నాలు వేసుకుంటే కూడా ఇది. అందువల్ల ఇది వేదవాక్యాలు ఏమేమి చెప్తుందో, ఉపనిషత్ వాక్యాలు ఏమేమి చెప్తుందో, ఋషికల వాక్యాలు ఏమేమి చెప్తుందో, ఆళ్వార్ల వాక్యాలు ఏమేమి చెప్తుందో, ఇదన్నీ ఏం చేశారు, అన్ని ఒకటి అటైతే వజ్రాలు, ముత్యాలు, మాణిక్యాలు, పవడాలు ఏదేది ఉండదు అన్ని ఉంటుంది. అద ఇన్ననియా మిన్ననియా చేరత్తమైత్తవరే అని చెప్పారు. దీంట్లో ఈ ప్రకారం చేసింది ఎవరు, పిల్లలోకాచార్య. అన్ని కలిపేశారు. అయితే సరి స్వామి మనకి అది తెలవదా అంటే, అదిదా ఉదయం కాలక్షేపం అని చెప్పాను. అక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. తీసుకొని ఉంటే ఎక్కడ తీసుకుంటాం? 1.25 లక్షల శ్లోకాలు మహాభారతం. దాంట్లో 2 శ్లోకంలో మీకు కావాల్సింది చెప్పేటది పోయి చూసుకోండి అని చెప్పాను అనుకోండి. స్వామి 1,25,000 శ్లోకాలు, దాని 2 శ్లోకాలు తీసుకోండి అంటే ఎక్కడ మీరు చూస్తారు? అదంతా తీసుకొచ్చి దాని దగ్గర పెట్టేశాడు. ఇదా రత్నం, ఇదా వైద్యురాలు అని చెప్పి పెట్టేశాడు కదా. ఆ ప్రకారం కలిపిన దానివల్ల శ్రీ వచన భూషణం. దీనికి ఏం పేరు? శ్రీ వచన భూషణం. దీంట్లో ద్రావిడ భాషకి ఒక పేరు, సంస్కృత భాషకి ఒక పేరు. ద్రావిడ భాషలో శీర్వసన భూషణం. ద్రావిడ భాషలో భూషణం కాదు, భూషణం. ఒక విషయం చెప్తాను. వేయర్తంగల్ కులక్షుదిత్త విష్ణు చిత్తన్ మనత్తే కోయిల్ కొండకోనే కోయిల్ ములిగానని ఇది పెరియాళ్వారి తిరుమలలో కళాపాసం. దాంట్లో విష్ణు చిత్తన్ అని విష్ణు చిత్తన్ వస్తుంది కదా, విష్ణువును వస్తుంది కదా. మీరు తెలుగులో అడిగి ఎట్లా ఉండాలని తెలవదు, అయితే ఎట్లా ఉండాలని నేను చెప్తాను. విష్ణువు రాదు, విష్ణువును వస్తుంది. ఇది ద్రావిడ భాష ప్రకారం విష్ణువును వస్తుంది. స్వామి విష్ణు కదా రావాలా? ఆయన విష్ణు చిత్ర పెరియాడు విష్ణు చిత్ర కదా పేరంటే ద్రావిడ భాష చెప్పేటప్పుడు విష్ణు చిత్తర్ని వస్తుంది. అదే సంస్కృతంలో చెప్పడు విష్ణు చిత్తర్ని వస్తుంది. అదే ప్రకారం ఇప్పుడు శ్రీవచన భూషణం అనేది శ్రీవచన భూషణం, ఇది ద్రావిడ భాషలో. సంస్కృతంలో శ్రీవచన భూషణం. ఇప్పుడు మీరు తెలుగులో రాసి ఉంటారు కదా, ఇది వచ్చి ఎన్నో పాసరం? 54వ పాసరం. 54వ పాసరంలో మీరు దాన్ని చూడండి, శ్రీవచన భూషణ్ రాసి ఉంటారు. శ్రీ వేసి ఉండరు, శ్రీని వేసి ఉంటారు. ఎందుకంటే ఆ ప్రకారంగా మనవారు అంటే ఇది ద్రావిడ భాష లక్షణం అది. అందువల్ల శ్రీవచన భూషణ్ అని చెప్తున్నారు. శ్రీవచన భూషణ్ అంటే ఇక్కడ కిట్టార్పి అని చెప్తున్నారు. సరే స్వామి, శ్రీవచన. అయితే మనం మాలలు కట్టుకుంటాము, కదంబ మాలలు కట్టుకుంటాము, అదే వచ్చి పుష్పమాలలు కట్టుకుంటాము. చాలా రకరకాలుగా ఇది రంగులు, ఆ రంగులతో ఏదేదో పుష్పంతో కదం కట్టుకుంటాము. ఆ ప్రకారం ఆళ్వార్లు మాటలేవి,
ఋషులు మాటలు ఏమి అంటే వాక్యాలు, వాళ్ళ వాక్యాలేమి, వేదాంతాలు ఆ చెప్పిన విషయమేమి, దాని తర్వాత కర్మకాండం, మీమాంస అని పేరు, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. ఆ కర్మకాండమేమి, బ్రహ్మకాండమేమి, ఇదన్నీ ఏదైతే విచారం అన్ని దాంట్లో ఏమేమి చెప్తుందో అదన్నీ తీసుకొచ్చి వచనభూషణంగా చేశాడు. అందువల్ల దీనికి వచనభూషణ పేరు చెప్పి ఆయన పేరు పెట్టేశాడు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. அச்சரமான வைக்கணும். 54ஆம் பாட்டு. ஏவம் வித வைலட்சணத்தை உடைய இப்பிரபந்தத்துக்கு வக்தாவானவர் தாமே ததனுகுணமாக திருநாமம் சாத்திரபடியே அருளி செய்கிறார். முன்னம் குறவோர் என்று தொடங்கி, அதாவது பூர்வ காலத்திலே பிலலோகாசுடைய வருகுண்டானவர்களுக்கு நமக்கும் நாதரான பூர்வாச்சாரியர்கள் சர்வாத்மாக்களுடைய இதத்தை குறித்து அருளி செய்த திவ்ய சுக்திகளை தன்னை மிகவும் தத் பிரசுரம்படி இதற்கு ஆப்த பிரமாணமா அங்கீகரித்ததாயிற்று. இவர் இத்தை ప్రబంధీకరిత్తదన్గై ఇంతవరకు చూస్తాం. అయితే ఇదే కూడా ఇప్పుడు ఇట్లాంటి వైభవం ఉండే ఈ ప్రబంధానికి, ఇట్లాంటి వైభవం అంటే అట్లా స్టార్ట్ చేస్తాడు. ఇట్లాంటి వైభవం ఉండే ప్రబంధానికి అట్లయితే ఇట్లాంటి వైభవంతో ఏంటి స్వామి? 18 రహస్య గ్రంథాలు, దాంట్లో దీనికి ప్రధానం పెట్టుకున్నాం కదా. అది ఎక్కడ చూసాము? 53వ భాష, ఇది 54వ భాషణం. 53వ భాషణంలో అన్నపగరుడంపై அண்ணல் உலகாசிரியன் இன்னருளால் செய்த கலை யாவையிலும் ఉన్నిల్ తిగల్ వసనభూషణத்தின் శీర్మై ఉండ్రికల చూసాం కదా. అప్పుడు అక్కడ చూసింది ఏంటి? శ్రీవచనభూషణ దివ్య శాస్త్రం తన సమానంగా ఈయన అనుగ్రహించిన 18 రహస్య గ్రంథంలో దీని తప్ప వేరే ఏం లేదు చూసాం కదా. అప్పుడు ఆయనకి పేరు ఈయనే చేశాడు. అప్పుడు ఈ పేరు ఎట్లా ఇచ్చాడు? ఎలా ప్రకారం పేరు ఇచ్చాడు? ఇప్పుడు మనం నిన్నేమో ఒకటి చేసాం. నామకరణం చెయ్యాలంటే 3 విధంగా చేసుకోవచ్చు చూసాం కదా. కులదైవం పెట్టుకోవచ్చు, నక్షత్రం ప్రకారం పెట్టుకోవచ్చు, నాకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. అది నామకరణం అంటారు. అయితే దానికి ఏదో రీజన్ ఉంటుంది. ఈ ప్రకారం అదే ప్రకారం శ్రీవచన భూషణ్ పేరు పెట్టారు స్వామి. ఎట్లా పెట్టారు? ఏదో అట్ట పోయి ఇటు పోయి కూర్చి పెట్టారంటే కాదు. అట్లా పెట్ట పూర్వాచార్యులు వచనాలు ఇదా చాలా రత్నంగా వచనాలు ఉంటుంది. అది భూషణంగా ఉంటుంది. అది అట్లే తీసుకొచ్చి ఒకటి మీద లైన్గా పెట్టి చూస్తే ఎంత అలంకారంగా ఉండదు అని చూసుకుని దానికి ఆ పేరు పెట్టాడు. అప్పుడు ఎట్లా ముందుగా మున్నం కురవోర్ అంటే పెద్దోళ్ళు పూర్వాచారులు. మున్నం కురవోర్, ఈ కురవోర్ శబ్దం దీని ముందు మనం చూసినాం తెలుసా మీకు? గుర్తు ఉండాలా? సరే మళ్ళీ నేను చెప్పేస్తాను. 3వ భాషను ఎక్కడ తెస్తాం? ఆళ్వార్గల్ వాడి అరుళి చేయల్వాడి తాళ్వాది మిల్ కురవర్, అక్కడ వస్తుందా? అదే ఇక్కడ కురవర్ వస్తుంది. మున్నం కురవోర్, అక్కడ కురవర్ అంటే పూర్వాచార్యుని పేరు. అదేదా ఇక్కడ నువ్వు కురవర్ అంటే పూర్వాచార్యుని. మున్నం కురవోర్ మొడింద వాళ్ళు చెప్పిన ఏమేమో మాటలో అప్పుడు చెప్పిన కదా, అప్పుడు ఆ మాటలో. సరే స్వామి, అట్టయితే అట్లాంటి మాటల్ని సరే స్వామి ఎక్కడ స్వామి ఎట్లా చెప్తారా? అలాంటి వచనాలు ఈయన తీసుకున్నాడు. ఎప్పుడైనా కానీ పెద్దోళ్ళ మాట ఏంటో అర్థమని తీసుకోవాలి. దీని మీద తల్లి గోదాదేవి 26వ పాసరంలో మాలేమణివన్న పాసరంలో మేలయార్ చేయవనగల్ వేండువన కేట్టి అని చెప్పింది. ఇదంతా నువ్వు చేస్తున్నావే, నువ్వు ఎట్లా చేసుకున్నావంటే నన్ను అడగవాక మా పెద్దోళ్ళని అడుక్కో. వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు ఏం అది నేను చేస్తున్నాను అని కృష్ణుడి దగ్గర సమాధానం చెప్పాడు. అదే ప్రకారం ఆ గోదాదేవి ఎట్లా చెప్పిందో ఆ ప్రకారం ఈయనేం చేశాడు? వాళ్ళ మాటను తీసుకొచ్చి పెట్టేశాడు. సరే పెట్టేశాడంటే ఎట్లా పెట్టాడు, ఎలా పెట్టాడు చూడాలి. ఆశ్చర్యం పెద్ద వ్యాఖ్యానం దీనికి చూస్తాము. వచ్చే వారం 8 చూస్తాము. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వారం మహానార్జీయ తిరుడిలేశనం ఆచార్యం తిరుడిలేశనం భాగవత తిరువడిగలివే శరణం.